సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో వెల్కమ్ టు వీక్లీ రిఫ్రెషర్. లాస్ట్ 3 వీక్స్‌గా రిలేషన్‌షిప్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నామండి. ఇన్‌ఫాక్ట్ మన జీవన్ విద్య వర్క్‌షాప్‌లో కూడా మనం రిలేషన్‌షిప్ మీదనే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము జనరల్‌గా. అండ్ దీంట్లో కంటెంట్‌లో కూడా బాగా దానికి సంబంధించిన అన్ని ఆన్సర్స్ ఉంటాయి. ప్లస్ మన డే టు డే లైఫ్‌లో కూడా చాలా ఎక్కువగా ఇష్యూస్ కానీ జనరల్‌గా చాలామంది ఆహ్ సఫర్ అవుతుంది గానీ, ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది గానీ, ఈ ఏరియాలోనే ఎక్కువుంటాయన్నట్టు. సో, అందుకని అవి మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేస్తూ ఉంటాం. సో, అండ్ దట్ ఈస్ ఫెయిర్ ఎనఫ్ అండి. డిస్కస్ చేయడం, దాని నుంచి క్లారిటీ తెచ్చుకోవడం ఈస్ ఫైన్. అయితే దాంట్లో రాంగ్ కంక్లూజన్స్ కానీ, ఆహ్, వేరే ఇంటర్ప్రిటేషన్స్ కానీ తీసుకుంటే ఇష్యూ అన్నట్టు. ఏంటంటే, ఇప్పుడు జీవన్ విద్య ద్వారా మనకు ఏదైతే రిలేషన్‌షిప్స్‌లో ఇష్యూస్ ఉన్నాయో మనం రిలేషన్‌షిప్‌లో ఫేస్ చేసే ఇష్యూస్ ఉంటున్నాయి. అది మనకు ఆఫీస్‌లో కొలీగ్స్‌తో కావచ్చు, బాస్‌తో కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో కావచ్చు, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అత్తగారు, మామగారు, ఇటు సైడు, అటు సైడు బ్రదర్సు, సిస్టర్సు వీళ్ళందరితోనే అయినా కావచ్చు. సో, ఇవి హ్యాండిల్ చేయడానికి దీన్ని ఆహ్, దీన్ని ఒక సొల్యూషన్ లాగా తీసుకుంటాం చూడండి. దాంట్లో ఎంత సేపయినా సరే అది సార్ట్ ఔట్ అవ్వదండి. ఇంకా ఒక లైన్‌లో చెప్పాలి అంటే, నేను జీవన్ విద్య ద్వారా అవతల మనిషిని ఎలా మార్చాలి? నాకు అవతల మనిషిని మార్చడానికి ఒక టెక్నిక్ కావాలి. నేను జీవన్ విద్యలో ఆ టెక్నిక్ ఒకటి దొరికింది అనుకుంటే అది ఎప్పటికీ సక్సెస్ అవ్వదండి. ఇప్పుడు దీంట్లో చెప్తున్న అన్ని విషయాలు అసలు అవతల వ్యక్తిని మారడానికి కానే కాదసలు. అండ్ మనం ఎవరం గూడా అవతల వాళ్ళని మనం వెళ్లి వాళ్ళని మారలేము. మరి దేనికి ఉపయోగపడుతది అంటే, ఎవరైతే వాళ్ళు బెటర్ అవ్వాలనుకుంటున్నారో, మారాలి అనుకుంటున్నారో, వాళ్ళతోని మనం డిస్కస్ చేసినప్పుడు మనకు ఉపయోగపడుతుందండి. అంతే తప్ప ఇప్పుడు అవతల వాళ్ళేమి మారాలనుకోవట్లేరు. వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళేమి అనుకోవట్లేరు. మనకేదో కొత్త ఒక సెషన్ అటెండ్ అయ్యాము. కొత్త కంటెంట్ తెలిసింది. ఇది వాళ్ళ మీద ప్రయోగిస్తే వాళ్ళలో చేంజ్ వస్తది అనేది అది వాళ్ళలో చేంజ్ వస్తది అనేది కూడా ఏదో అప్పుడప్పుడు ఏమైనా బెటర్ అయితే అవుతుండొచ్చు. బట్ థాట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అండి. మరి దేనికి ఇది అంటే, ఇప్పుడు మనకి మళ్ళీ మళ్ళీ సేమ్ అండి. సేమ్ బేసిక్స్ ఆర్ ద సేమ్. అన్నిటికంటే ముఖ్యమైనది మనకేంటి అంటే, ఫ్యామిలీ ముఖ్యం, అది ముఖ్యం, ఇది ముఖ్యం అంటాం గానీ, డీపర్‌గా చూసుకుంటే అన్నిటికంటే మనకు ముఖ్యమైనది ఏంటంటే మన హ్యాపీనెస్. కంటిన్యూయస్‌గా మనం హ్యాపీనెస్ ఉండడమే అన్నిటికంటే ముఖ్యమైనది. వేరేది ఏదైనా ముఖ్యమైనదని ఇప్పుడు అనిపించినా, దాని ద్వారా గూడా మళ్ళీ మనకి హ్యాపీనెస్ వస్తుంది కాబట్టే ముఖ్యమైనదది. ఓకే. సో, దానికి మార్గాలేంటి అనేది ఒకసారి గమనించుకోండి. యాస్ ఆఫ్ నౌ నాకు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడానికి, ఎలాంటి గిల్ట్ లేకుండా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి మార్గాలు ఏంటి అంటే, ఇండివిడ్యువల్‌గా నేను సరిగ్గా ఉండడం. అంటే శారీరకంగా, మానసికంగా ఏవైతే నేను రోల్స్ తీసుకున్నానో, నేనొక మదర్ రోల్ తీసుకున్నాను. ఆఫీస్‌లో ఒక పొజిషన్ తీసుకున్నా. ఈ రోల్స్ అన్నీ కరెక్ట్‌గా నిర్వర్తిస్తే అప్పుడు నాకు బెటర్ అనిపిస్తది. ఆ పాత్రలు ఏవైతే నేను కొంచెం అటు ఇటుగా నిర్వర్తించలేదనుకోండి, వెంటనే అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తూ ఉంటది. అది రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అండి. ఇంకా ఫర్దర్ మన కన్సర్న్స్ సొసైటీ లెవెల్‌లో, నేచర్ లెవెల్‌లో ఇలా ఉండొచ్చు అండి. సో, ఈ సోర్సెస్ ద్వారా మనకు హ్యాపీనెస్ వస్తుంది అండి. అయితే రీజనబుల్ మనీ మన దగ్గర ఉన్నాక చాలా వరకు మనకి ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలో తెలిసిపోతూ ఉంటుంది. ఇంకక్కడ అడ్రెస్ అయిపోతుంది. అంటే ఈ మన ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఫుడ్ గానీ, ఇల్లు గానీ, వస్తువులు గానీ, ఒక రీజనబుల్ ఇన్‌కమ్ గానీ, మనీ గానీ ఉన్నాక అన్నీ కొనుక్కుంటూ ఉంటాం. సమకూర్చుకుంటాం. అదయిపోతుంది. అలానే బాడీ లెవెల్ కూడా ఒక ఏజ్ వరకు అయితే పెద్దగా ఏమి రావు. ఒకవేళ వచ్చినా వాటికి మందులేంటి, అదేంటిదని తెలుస్తది. ఇంకా తర్వాత మానసికంగా అండి. మానసికంగా ఇష్యూస్‌ని మనమే చేసుకోవాలని కూడా మనకు అర్థమవుతుంది. వి డోంట్ బ్లేమ్ అదర్ పీపుల్. తర్వాత ఈ ఒక రీజనబుల్ ఫిజికల్ ఫెసిలిటీస్, ఒక మనీ వచ్చాక తర్వాత ఇంకా ఆలోచన మెయిన్‌గా దేని గురించి అంటే అవతల వాళ్ళు. వితిన్ ఫ్యామిలీ మెంబర్స్, ఆఫీస్‌లో కొలీగ్స్ కానీ వేరే మనుషుల ద్వారా వచ్చే ఇబ్బంది. ఇది డబ్బు ద్వారా వచ్చేది కాదు. ఈ శరీరం ప్రాబ్లమ్స్‌తో వచ్చేది కాదు. వేరే మనుషుల ద్వారా వచ్చే ఇబ్బందులే ఇదే రిలేషన్‌షిప్ ఇష్యూస్. అయితే అక్కడ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎలా అయితే మనము
వేరే వస్తువు నుంచో, వేరే పరిస్థితినో ఆస్వాదన పొందాలి అని చూస్తూ ఉంటామో, దాన్ని ఎంజాయ్ చేయాలి అని చూస్తూ ఉంటామో, ఈ రిలేషన్‌షిప్‌లో కూడా అండి వేరే వాళ్ళు మనతోని మన పట్ల గాని, ఆ సిట్యుయేషన్‌లో మన మన ఎక్స్‌పెక్టెడ్ బిహేవియర్ ఏదైతే ఉందో, ఆ రకంగా వాళ్ళు చేస్తే అప్పుడు మనకు అనిపిస్తుంటది. అంటే దాంట్లో గూడా ఒక ఆస్వాదన ఉందండి రిలేషన్‌షిప్‌లో కూడా. సో, నాకు ఆ ఆస్వాదన మీదే డిపెండెన్సీ ఉన్నన్ని రోజులు. అంటే ఎలా అయితే ఫుడ్‌ని ఆస్వాదిస్తున్నామో, ఇంకో డ్రింక్‌ని ఆస్వాదిస్తున్నామో, ఎలా అయితే నాకు ఆహ్, ఫలానా డబ్బు ఉందని నేను అనుకోనిలా ఆస్వాదిస్తున్నానో, అలానే రిలేషన్‌షిప్‌లో గూడా అవతల వాళ్ళ ప్రవర్తన, అవతల వాళ్ళ ప్రవర్తన ఫలానా విధంగా ఉంటే నాకు అనిపిస్తుంది. అది లేనప్పుడే దాన్ని ఇంకా ఇష్యూ అవుతది. రిలేషన్‌షిప్‌లో ఇష్యూ అవుతుందన్నట్టు. సో, ఈ లెవెల్ దాటాలి అండి. దాన్నే ఎవాల్వింగ్ అన్నమాట. ఎవాల్వింగ్ అంటే దీన్ని దాటి ఎళ్ళడం. ఇంకా దీన్ని పరిణామం చెందడం, ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం అన్నట్టు. అంటే లైక్ ఐ నో మోర్ డిపెండ్ ఆన్ ద బిహేవియర్ ఆఫ్ దీస్ పీపుల్ ఫర్ మై హ్యాపీనెస్. అంటే వీళ్ళ ప్రవర్తన, వేరే వాళ్ళ ప్రవర్తన గాని, పని వల్ల కానీ నేను డిస్టర్బ్ అవ్వను. అంటే దాని మీద నేను ఆధారపడి లేను. దాని బియాండ్ ఎళ్ళిపోయానన్నమాట. ఇప్పుడు ఎలా అంటే మీరే చూడండి ఒక చిన్న పిల్లోడు ఉంటాడండి. బొమ్మలతో ఆడుకుంటాడు. కొత్త బొమ్మ కొంటాం ఈరోజు. ఈరోజు బానే పనిచేసింది. రేపు బానే పనిచేసింది. రైట్. ఓ మూడో రోజుకి దాంట్లో ఏదో కార్ బొమ్మ కొన్నారనుకోండి. ఒక వీల్ ఇరిగిపోయింది. ఆర్ రిమోట్ కంట్రోల్ పనిచేయట్లేదు. రిమోట్ కార్ అనుకో రిమోట్ కంట్రోల్ పనిచేయట్లేదు. వెంటనే వాళ్ళు ఎంత ఏడుస్తుంటాడు. మనం పేరెంట్‌గా దాన్ని చూడగలుగుతాము. అండ్ ఏడుస్తుంటే వాడిని ఓదార్చగలుగుతాము. అదేం పెద్ద సమస్య కాదని మనకు తెలుస్తూ ఉంటుంది. ఏం చేయాలో అది చేస్తుంటాం. కొంచెం కూడా దాని మీదతోని ఎఫెక్ట్ అవ్వము. ఓకే. బట్ బొమ్మ కారు గాకుండా మనమే ఒక కొత్త కారు కొన్నాం. 3 రోజులైంది. దాని మీద ఒక గీత పడింది. రైట్. అప్పుడు అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం కూడా అప్పుడు చిన్న పిల్లలమే. రైట్. అలానే ఇంకెవరో మన గురించి ఒక చెడు మాట అన్నారు. అప్పుడు పరిస్థితి ఏంటి? సో, ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఆ చిన్న పిల్లోడైతే ఎలా అయితే బొమ్మ కారు మీద డిపెండ్ అయ్యాడో, రైట్. గీత పడితే ఎఫెక్ట్ అయ్యాడో, అంటే ఇంక ఆ లెవెల్ కంటే ఇంకా ఎదగలేదు. ఇంకా చేంజ్ అవ్వలేదు. అలానే నేను నిజం కార్ గురించి కూడా కొంచెం డ్యామేజ్ అయినా, ఇంకోటైనా సరే దాని బియాండ్ నేను ఎదగలేదు. అలానే రిలేషన్‌షిప్‌లో కూడా వేరే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నాం, ఏదో పని రాంగ్ చేస్తున్నాం. దాంట్లో నాకు లేనిపోని ఇవి ఉంటాయి. ఇది అన్యాయం. ఇది కరెక్ట్ కాదు. రైట్. ఇది అవమానం. ఇలా అన్నీ ఉన్నాయన్నట్టు. ఎలా అయితే బొమ్మకి లైన్ పెడితే నాకు డబ్బు నష్టం జరుగుద్ది, ఇంకోటి జరుగుద్ది అని ఏవో లాజిక్‌లు ఉన్నట్టు ఉంటాయన్నట్టు. సో, అక్కడేంటంటే బియాండ్ ద మెటీరియల్ థింగ్స్ ఎవాల్వ్ అవ్వడం. అంటే మెటీరియల్ థింగ్స్ పాత్ర ఒక లెవెల్ వరకు ఉంది. రైట్. దాన్ దాంట్లో కొంచెం అటు ఇటు అయినా దాంట్లో పెద్ద పోయేది ఏం లేదు. వాట్ మ్యాటర్స్ నిజంగా ముఖ్యమైనది ఏంటంటే నా హ్యాపీనెస్ అనేది అర్థమైంది కాబట్టి, ఆ పిల్లోడికేం అర్థం కాలే. కారు ఒకటి పాడైతేనే మొత్తం ఇంకేదో అయిపోయిందనుకున్నాడు. అలానే మన అసలు కారు విషయం అర్థం కాలేదు. అందుకనే కొంచెం గీత పడగానే అయ్యో! అని ఫీల్ అవుతాను. అలానే ఇంకొకరు మాట్లాడినప్పుడు, ఇంకొకరి ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు గూడా ఏదో అయిపోతుంది అని ఏదో అయిపోతుంది అని మనం దానికి డిస్టర్బ్ అవుతున్నాం. సో, ఇప్పుడు నేను చెప్పిన లెవెల్స్‌లో ఏదైనా వస్తువులు నుంచి వస్తువులే నా ప్రపంచం అని అనుకున్నది ఒక లెవెల్ అండి. లెవెల్ 1 అనుకున్నాను. నా శరీరమే నా ప్రపంచం అనుకున్నది లెవెల్ 2 అనుకున్నాను. రైట్. మిగతా వ్యక్తుల యొక్క ప్రవర్తనే ప్రపంచం అనేది లెవెల్ 3 అనుకున్నాను. సో, నేను లెవెల్ 1 బియాండ్ ఎదిగానా లేదా? ఎదగకపోతే అప్పుడు మనకు సంబంధించింది చిన్న ఫిజికల్ ఫెసిలిటీ రిలేటెడ్ ఉంటుంది చూడండి. వస్తువుల రిలేటెడ్ కొంచెం అటు ఇటు అయినా సరే డిస్టర్బ్ అవుతా అన్నట్టు. ఇన్‌కమ్‌లో కొంచెం తేడా వచ్చినా, ఖర్చు కొంచెం అటు ఇటుగా వచ్చినా డిస్టర్బ్ అయితాను. ఎందుకంటే ప్రస్తుతం నా ప్రపంచమే వస్తువులు అనుకుంటున్నాను నేను. వస్తువు అంటే ప్రతి ఒక్కదాన్ని అంటున్నా. ఒక చిన్న గ్లాస్ పలిగినా అరిచేస్తారు చూడండి ఇంట్లో గ్లాస్ అరిగినా, ఏది అరిగినా సరే. సార్ ఒక్కసారి లెవెల్స్ చెప్పారు కదా! మరొక్కసారి రిపీట్ చేయరా? లెవెల్ సో, 1లో ఏంటి? 2లో ఏంటి అని? ఫస్ట్ ఏముంటదంటే వస్తువులే నా ప్రపంచం. వస్తువులే చాలా ముఖ్యమైనయి లైఫ్‌లో అని అనుకుంటున్నాననుకోండి. ఏముందండి పిల్లలు చిన్న గ్లాస్ పడేసినా అరుస్తాం. డిస్టర్బ్ అవుతున్నాం. ఓకే. సో, అదొక లెవెల్. శరీరమే నా ప్రపంచం. అంటే కొంచెం నొప్పొచ్చినాక అబ్బో! నాకేదో అయిపోద్ది అని బాధపడతా అన్నట్టు. శరీరం మీద. కింద తలనొప్పొచ్చింది. చూస్తుంటారు చూడండి కొంతమందేమో చిన్న చిన్న ఇబ్బందులున్నా
ఆర్ ఇంకొంచెం ఇబ్బందులున్నా కంఫర్టబుల్ ఉంటూనే ఉంటారు. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అన్నీ చేయించుకుంటాం. చేయించమని ఏం లేదు. చేయించుకున్నా బట్ ఇంటర్నల్‌గా డిస్టర్బ్ అవ్వం. అలా డిస్టర్బ్ అవ్వకుండా వాటెవర్ నీడెడ్ దాన్ని చేయడం, దాన్ని ఆ లెవెల్‌ని క్రాస్ చేసినట్టండి. ఇప్పుడు సెకండ్ లెవెల్ అంటే శరీరమే నేను అనే దాన్ని మించి క్రాస్ అవ్వడం అండి. సెకండ్ లెవెల్. ఇంకా థర్డ్ లెవెల్ ఏంటంటే వస్తువులయిపోయినాయి, శరీరం అయిపోయింది. అంటే నాకు సంబంధించి నేనొక శరీరము, నేను వస్తువులయిపోయినాయి, శరీరం అయిపోయింది. థర్డ్ మిగిలింది ఏంటంటే వేరే మనుషులు. సో, ఇతర వ్యక్తులు ఏదైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన హస్బెండ్, వైఫ్ వాళ్ళు, వైఫ్ వాళ్ళు, ఇంకా బ్రదర్స్, సిస్టర్స్ ఇంత ఇంకా. ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్రవర్తన మీద నేను ఆధారపడ్డాను. అంటే గ్లాస్ పగిలితే ఎలా బాధపడ్డామో, రైట్? బాడీలో ఏదైనా నొప్పొస్తున్నా, ఇంకేదో వస్తున్నా ఎలా అయితే ఎఫెక్ట్ అవుతున్నామో, అలానే వేరే వాళ్ళ ప్రవర్తన కొంచెం అటు ఇటు అవ్వగానే ఎఫెక్ట్ అవ్వడం అండి. అది లెవెల్ 3 అన్నాం. దీన్ని క్రాస్ చేశామా లేదా? ఆ క్రాస్ చేస్తున్నామంటేనే మనం ఎదుగుతున్నామని అర్థం అండి. క్రాస్ చేశామంటే ఎదిగాము అని అర్థం అండి. అండ్ ఇది మన చాలా మందిలో అసలు జీవన విద్య అని లేదు, ఇంకోటని లేదు, ఇంకోటని లేదు. మీరు ఎక్కడ చూసినా సరే మీకు ఎంతో మంది కనిపిస్తారు. ఇప్పుడు లెట్ సే మనమే ఒక హస్బెండ్, వైఫ్ లాగా ఇద్దరం ఒకరింటికి వెళ్ళామండి. వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయలేదనుకోండి. మరి ఒకరు ఒకలాగా రెస్పాండ్ అవుతారు. ఇంకోళ్ళు ఇంకోలాగా రెస్పాండ్ అవుతారు. అంటే వాళ్ళ లెవెల్ 3 ఏదైతే చెప్పానో అక్కడ ఎదుగుదల ఎంతుందో తెలుస్తుంది. బాగా ఎదిగిన వాళ్ళు ఏం కాదురా వాళ్ళు అలానే ఉంటారు. నువ్వు పట్టించుకోకు అని ప్రశాంతంగా పడుకునేవాళ్ళు ఉంటారు. ఇంకొకరేమో తెల్లవార్లు నిద్రపోకుండా అలా చేసేవాళ్ళు ఉంటారు. ఇంకొకరేమో నెల రోజులైనా సరే ఇంకా దాన్ని ఫ్రెష్‌గా పెట్టుకొని 100 సార్లు దాన్ని రిమైండ్ వాళ్ళకి వాళ్ళు గుర్తు చేసుకొని మళ్ళా ఫోన్‌లలో ఆళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో క్లోజ్ ఫ్రెండ్స్ రిలేటివ్ అందరికి దాన్ని నరేట్ చేసి మళ్ళీ దాన్ని రీలీవ్ చేస్తా ఉంటారు ఆ సంఘటనని. ఎందుకంటే ఇంకా ఆ లెవెల్ 3లో అంత ఇరుక్కుపోయారన్నట్టు. ఇది ఎలాంటిదంటే కారు పాడైపోయింది అని ఒక 2 రోజులు, 3 రోజులు బాధపడే పిల్లోడు ఉంటాడు. దాన్ని ఒక గంట సేపట్లో మర్చిపోయాడు కూడా ఉంటారు కదా! ఇది అలాంటిదన్నట్టు. సో, ఈ ఎంటైర్ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్‌కి రూట్ కాజ్ అంటే అసలు మూల కారణం ఇదే అండి. వేరే వాళ్ళ మీద బిహేవియర్ అనేది నాకు ఇంపార్టెంట్. వాళ్ళు ఈ పలానా విధంగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. సో, ఇలాంటి దీన్నే వేరే భాషలో చెప్పాలంటే ఎక్స్‌పెక్టేషన్స్ అండి. ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ దట్ అదర్ పర్సన్ నీడ్స్ టు బిహేవ్ ఇన్ సర్టెన్ వే. వై? బికాస్ ఐ బిలీవ్ దట్ ఇట్ షుడ్ బి లైక్ దిస్. ఇట్ షుడ్ బి లైక్ దట్. దీనికి ఇంకో రకంగా చెప్పాలి అంటే, నేను వేరే వాళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే నేను హ్యాపీగా ఉంటాను అని మనం కనుక ఫిక్స్ అయి కూర్చుంటే, మొత్తం ప్రపంచంలో మనమే లాస్ట్ పర్సన్ టు బి హ్యాపీ. ఎందుకంటే మనం హ్యాపీగా ఉండాలి అంటే మరి అందరూ బాగుపడాలి. 800,00,00,000 మంది బాగుపడాలి. సో, వాళ్ళందరూ బాగుపడ్డాకనే అందరూ మంచిగా బిహేవ్ చేస్తారు. అప్పుడు నేను హ్యాపీ అవుతానన్నట్టు. సో, అవతలోళ్ళ బిహేవియర్ వల్లనే నేను డిస్టర్బ్ అవుతున్నానని ఎవరైతే ఉన్నామో, అంటే అలా లెవెల్ 3 నుంచి ఇంకా పైకెళ్ళాను. దెన్ యూ వెయిట్. ఎప్పటి వరకు? ఎవ్రీబడీ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇంకా బాగుపడాలన్నట్టు. ఎందుకంటే అందరూ నమస్తే. ఎదుర్కొంటున్నారు కదా! అప్పుడు నేనేం మారకున్నా హ్యాపీగా ఉండే అవకాశం ఉందండి. వి విల్ బి ద లాస్ట్ పర్సన్ టు చేంజ్ అవుతుంది. బట్ నమస్తే హరీష్ గారు. ఒక్క నిమిషం. వేరేజ్ అర్థం చేసుకుంటే ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉన్నాను. ఆ లెవెల్‌లో ఉన్నాను ఇప్పుడు నేను సెల్ఫ్ లెవెల్‌లో. రైట్? అది పాసిబులా? పాసిబుల్ కాదా అంటే మీ ఇష్టం అండి. పాసిబుల్ కాదంటే అలానే ఉండండి. ఇందాక అదే కదా చెప్పింది నేను. ఇందాక ఏం చెప్పాను? పాసిబుల్ కాదు అంటే యెస్ పాసిబుల్ కాదు. దెన్ బీ దేర్ వెయిట్ ఫర్ ఎవ్రీబడీ ఎల్స్ టు చేంజ్. రైట్. అండ్ లీవ్ ఇట్. ఏది నేను కంటిన్యూయస్ హ్యాపీనెస్ కోసం ప్రయత్నిస్తాను అనే దాన్ని వదిలేయండి అంతే కదా! ఆప్షన్‌లు ఏమున్నాయి మనకి? ఇది ఉన్న విషయానికి ఎంత క్విక్‌గా అర్థం చేసుకుంటే ఈ విషయాన్ని, అంత క్విక్‌గా మనము మన మీద వర్క్ చేస్తామండి. వేరే వాళ్ళు ఏదో వర్క్ చేయకుండా దీన్ని. ఈ పాయింట్ నేను చెప్పాలనుకున్నానండి. దీని మీద డిస్కస్ చేద్దాం. ఎవరైనా క్వెషన్స్ గాని ఆర్ మీ ఒపీనియన్ మీ షేరింగ్ గాని చేద్దాం. నమస్తే హరీష్ గారు. హలో శ్రీకాంత్ గారు. నమస్తే. ఓకే. అంటే జస్ట్ మేబీ క్రాస్ క్వెషనింగ్‌గా లైక్ క్లారిఫికేషన్ అనుకోండి. ఇప్పుడు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అన్నారు కదా! సో, లెవెల్ 1, లెవెల్ 2 మేబీ ఒక ఫ్యామిలీలో ఇద్దరున్నారు ఎక్స్ అండ్ వై. వాళ్ళు రోల్స్ చేంజ్ చేసుకోవచ్చు. హస్బెండా వైఫా, వైఫా హస్బెండా లేదంటే మేబీ లివింగ్ టుగెదర్. మనము వస్తువుల వరకు లెవెల్ 1 పాస్ అయ్యాము. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ పాస్ అయిపోయాం. బట్ ఎక్స్ అండ్ వై అనేది నిత్యము కలిసి జీవిస్తుంటారు కదా!
సో అందులో ఒకళ్ళు ఎక్స్ మాత్రం లెవెల్ 2కి వెళ్ళి లెవెల్ 3కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. సో వై అనే వాళ్ళు ఇంకా లెవెల్ 1లోనే ఉన్నారు, లెవెల్ 1 కూడా వెళ్ళలేదు ఓకే. కదా. సో లెవెల్ 2 నౌ ఎక్స్ అనే వాళ్ళు లెవెల్ 2 నుంచి లెవెల్ 3కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు వై అనే వాళ్ళు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళ నుంచి ఫ్రిక్షన్ క్రియేట్ అవ్వదు. పుల్లింగ్ డౌన్ అంటే నేను అంటే ఇప్పుడు బయటకు వెళ్ళాము, మీరు అన్నారు ఏదో ఒకటి చూసాము, సమ్ కారు స్క్రాచ్ పడ్డది, లేదంటే చిన్న మైనర్ కార్ యాక్సిడెంట్ అయింది, లేదంటే వాళ్ళు నచ్చింది కొనుక్కోలేకపోయారు, షాప్కి వెళ్ళాము నచ్చింది కొనుక్కోలేకపోయారు. ఎక్స్ ఏమో వచ్చి హ్యాపీగా పడుకుంటాడు, వై వచ్చి నాకు నచ్చింది కొనుక్కోలేకపోయాను, నీకు బాధ లేదా, అంటే నా మీద నీకు ప్రేమ లేదా, నాకు దొరకలేదు కాబట్టి నాకు దొరకకపోయినా నీకు హ్యాపీగా ఉన్నావా, నీకు నా మీద ప్రేమ ఇంతేదా. అంటే నేను ఒక క్రియేటెడ్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఎక్స్ వై ఏదన్నా, లేదంటే ఒక వై మేబీ ఒకళ్ళు జాబ్లో ప్రమోషన్ లేదు, లేదంటే రాలేదు, నేను డెవలప్ అవ్వలేకపోతున్నాను, నువ్వు నాకు ఇప్పుడు మేబీ ఎక్స్ వైఫ్ లైట్ తీసుకున్నాను, అదే నేను ఇంప్రూవ్ అవ్వకపోతే నువ్వు లైట్ తీసుకుంటావా. సో ఇలాంటివి డిస్కషన్స్ వస్తున్నప్పుడు అప్పుడు ఎక్స్ అనే వాళ్ళు లెవెల్ 3కి వెళ్ళగలరా, వైని కూడా ఇంట్రడ్యూస్ ఓకే యూ ఆల్సో షుడ్ చేంజ్. అంటే వాళ్ళు మారాలి అనేది ఏదో వాళ్ళు మారిపోయి సమాధానం కాదు, వాళ్ళు మనల్ని కూడా అర్థం చేసుకునే వేలో ఉండాలి, ఉంటే ఇంకా మనకి హెల్ప్ ఉంటుందా అన్న ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చా, లేదంటే వాళ్ళు మారకపోయినా మనం ఇంకా మారాలి అనే రీతిలోనే ఉండాలా. మీకు అర్థం అంటే నేను అడిగేది, ఇద్దరూ చేంజ్ అయితే ఇంకా బాగుంటుందా, అలా పెట్టుకోవచ్చా, లేదంటే వాళ్ళు చేంజ్ అవ్వకపోయినా మనం చేంజ్ అయిపోవాలి అని వాళ్ళ మీద ఏం డిపెండ్ అవ్వద్దు అంటున్నారు. ఎక్స్పెక్టెడ్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మా బ్రదర్స్ వాళ్ళకి ఎప్పుడో కలుస్తుంటాం 3 months, లేదంటే ఇన్లాస్ని 3 monthsకి ఒకసారి, వాళ్ళతో మనం పెట్టుకోం ఫ్రెండ్స్ని. ఇప్పుడు మన ఫ్రెండ్ 3 monthsకి ఒకసారి కలుస్తాను, వాడు తాగమంటాడు, నేను తాగను, ఓకే ఫీల్ ఇట్స్ ఓకే, మేనేజ్ చేసుకోవచ్చు. బట్ రోజు ఉండే వాళ్ళతో, రోజు ఉండే ఫ్యామిలీ, నా పిల్లలు వాడి హెల్త్ గురించి నేను ఇంపార్టెన్స్ తీసుకుంటాను, కానీ వాడికి బయటకు వెళ్తే ఐస్ క్రీమ్ తినాలి, నేనంటే నీకు ఇష్టం లేదా, ఐస్ క్రీమ్ కూడా కొనవు నాకు, నువ్వేమి అంత ఇవన్నీ ఎలాగా మనం లెవెల్ 3 నుంచి ఎలా బయటకు ఎక్కువ వెళ్తాం. సో మనం కిందకు వచ్చేస్తుంటామా. సో అది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ లెవెల్ 2 నుంచి లెవెల్ 3 మీరు అన్నది కరెక్ట్. లెవెల్ 1 లెవెల్ 2 ఈజీగా ఉంది చాలా యాక్చువల్గా, ఆ స్టెప్ చేసి వెళ్ళడానికి. లెవెల్ 3 అనేది ఇప్పుడు విత్ ఇన్ ఫ్యామిలీలో ఓకే నువ్వు అంత సన్యాసి అయిపోతున్నావా, ఇటు నీకు ఎక్స్ప్రెషన్స్ లేవా, అలానది అయ్యింది ఫీలింగ్స్ లేవా నీకు, అంటే ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఎమోషన్స్ అనేవి ఓవర్గా చూపించాలి. ఏదైనా చిన్నదైతే చిన్న ఆనందానికి ఎగిరి గంతేయాలి, ఒకవేళ ఏదైనా చిన్న దెబ్బ అయినా కుంగిపోవాలి. ఇలా చేయకుండా న్యూట్రల్గా ఉంటే వాళ్ళని వీడు ఎమోషనల్ లెస్ అని ట్యాగ్ చేస్తున్నారు, ఎమోషనల్ లెస్ అని. సో వీడికి ఎమోషన్స్ ఏమి ఉండవు అన్నట్టు ట్యాగింగ్ చేస్తారు. అది ఓకే, మనం అది కూడా ఇగ్నోర్ చేయొచ్చు. బట్ మన ఫ్యామిలీతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళతో ఎలాగా బిహేవ్ అంటే వాళ్ళ ఎమోషన్స్ మనం అర్థం చేసుకుంటాం. బట్ అట్ ద ఎండ్ మనం ఎక్కువ ఆనందం వచ్చినప్పుడు, ఇప్పుడు మన భగవద్గీతలో కూడా చెప్తాడు, ఆనందం వచ్చినప్పుడు పొంగిపోవడం కాదు, బాధ కలిగినప్పుడు కుంగిపోవడం కాదు, సమస్థితిలో ఉండాలి అని. సో అది రియల్ లైఫ్లో ఎలాగ అవుతుంది అని నేను చదువుతుంటాను, కానీ అది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎలాగ ఉండాలి ఇప్పుడు రియల్ లైఫ్లో. ఫస్ట్ థింగ్ ఏదైతే మనం అలా ఉండాలనుకున్నా లేదనేది ఫస్ట్ పాయింట్ అండి. వేరే వాళ్ళని పిక్చర్లో తీసుకొచ్చే లోపు రైట్, యాజ్ అన్ ఇండివిజువల్ ఫస్ట్ ఫ్యామిలీలో ఉన్నా సరే రైట్, ఆల్ ఆఫ్ us ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. యాజ్ అన్ ఇండివిజువల్ యూ వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్ ఆర్ నాట్, ఫస్ట్ థింగ్. Yes, and yeah, want to be happy always. రైట్. అండ్ అదర్ పర్సన్ ఈజ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. ఒకడు 1లో ఉండొచ్చు, 2లో ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఇంకోటి 4, 5లో కూడా ఉండొచ్చు. అదే డిఫరెంట్ పీపుల్ ఉంటారండి. అండ్ వాళ్ళతో వచ్చేది ఏంటి అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తాయి అంతే. డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తాయి విత్ దేర్ బిహేవియర్. ఓకే, అండర్ దోస్ సిచ్యువేషన్స్ ఆల్సో యూ వాంట్ టు స్టే డిస్టర్బ్డ్ ఆర్ అన్డిస్టర్బ్డ్, ఇట్స్ యువర్ చాయిస్. ఐ మీన్ అన్డిస్టర్బ్డ్ గానే ఉండాలి ఐడియల్గా. లెవెల్ ఆఫ్ సెల్ఫ్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ ఇంటర్నల్ స్టేట్. ఇంటర్నల్ వాళ్ళు ఇలా బిహేవ్ చేసినా, అలా వాళ్ళు మిమ్మల్ని అక్యూజ్ చేసినా, మిమ్మల్ని దొంగ అన్నా, లక్క అన్నా, ఇంకోటన్నా రైట్, ఆర్ ఇంకొక లాగన్నా సరే, యూ వాంట్ టు స్టే డిస్టర్బ్ ఆర్ అన్డిస్టర్బ్డ్ ఈజ్ యువర్ చాయిస్ అండి. ఆ చాయిస్ ఉంది మనకి.
అవును. Which way you want to be there, it is your choice. I am not even saying you should be undisturbed అని కూడా నేను చెప్పట్లేదు కదా. ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఎలా ఉంటే మీకు కంఫర్టబుల్ ఉంటుంది అది కూడా మీ చాయిస్. Correct. రైట్. అసలు కంఫర్టబుల్గా ఉండాలనుకుంటున్నా లేరా అనేది కూడా మీ చాయిస్ కరెక్ట్. కదండి. ఇప్పుడు అవతల వాళ్ళు గొడవ పెట్టుకున్నారు, అయినా సరే నేను ఈరోజు ప్రశాంతంగా ఉండాలంటే నువ్వేం మనిషిరా అనుకుంటా. సరే ఉండకండి ప్రశాంతంగా కదా. ఈ రోజంతా ప్రశాంతంగా ఉండకుండా డిస్టర్బ్డ్గా పడుకోకుండా తెల్లవారు లేచుకుంటూ ఉండాలి అంటే అది ఇఫ్ దట్ ఈస్ యువర్ చాయిస్ యూ గో హెడ్ కదా. ఎవరు నేనంటుంది నా చాయిస్లు నా మీద మన ఓకే ఎక్స్ అనే చాయిస్లు ఎక్స్ మీదే లేవు, వై మీద కూడా ఫోర్స్డ్ చాయిసెస్ ఉంటాయి కదా. నువ్వు ఇలాగా ఉండాలని వై కూడా చెప్తుంటారు ఎక్స్ కి. No, no, I am coming to that. అవతల వాళ్ళు చేసిన సిచ్యువేషన్ ఆధారంగా మీరు ఒక చాయిస్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. రైట్. మనం ఒక చాయిస్ చేసుకుంటున్నాం. మీరు ఏమంటున్నారంటే ఈవెన్ నా చాయిస్ కూడా చాయిస్ చేసుకునే ఎబిలిటీ లేనప్పుడు అంటున్నారు, అంతేనా? కరెక్ట్. సో దెన్ ఇంప్రూవ్ యువర్ ఎబిలిటీ. నేను ఏమంటున్నా ఫస్ట్ నేను ఇంటెన్షన్ అడిగాను, అందుకనే యూ వాంట్ టు బి డిస్టర్బ్డ్ ఆర్ అన్డిస్టర్బ్డ్? అన్డిస్టర్బ్డ్. ఓకే, లెట్ us say. అండ్ అన్డిస్టర్బ్డ్ ఉండడం అనేది నా చాయిస్. కానీ నేను అవతల క్రియేట్ చేసే సిచ్యువేషన్ పవర్ ఈజ్ సంథింగ్, నా ఎబిలిటీ టు మేక్ దిస్ చాయిస్ ఈజ్ సంథింగ్. ఓకే, నా ఆ ఎబిలిటీ లేదు, దాంతో డిస్టర్బ్ అవుతున్నాం అనుకోండి, దెన్ ఇంప్రూవ్ ఎబిలిటీ కదా. ఇంప్రూవ్ ఎబిలిటీ, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ వీ హ్యావ్ డన్. ఎందుకంటే అవతల వాళ్ళు ఇచ్చే సిచ్యువేషన్ నా ఎబిలిటీ కంటే తక్కువ ఉండాలి అని కోరుకోవడం ఇది యాక్చువల్గా. ఇప్పుడు వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి అంటే ఏంటంటే నాకు ఒక ఎబిలిటీ ఉంది. ఇది ఎలా అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ప్రస్తుతం ఒక 10,000 ఆదాయం ఉందండి. మా ఇంట్లో వాళ్ళందరూ 15 అంత కలిపి 15,000 ఖర్చు పెడుతున్నారు. ఓకే, ఆ ఖర్చు మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఓకే, అండ్ ఎంత చెప్పినా సరే చెడు ఖర్చులు, అనవసరమైన ఖర్చులు ఆపట్లేదు. ఓకే, అవును. అప్పుడు నాకున్న పరిస్థితి ఏంటి చెప్పండి? ఎంత చెప్పిన ఆపట్లేదు. 4 ఏళ్ళైంది, 5 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది. రైట్. ఒకటి నేను వాళ్ళని ఆపే విధంగా నేను ఏమైనా చేయడం ఒకటి చేయగలిగితే, 15,000 ఆదాయం నాకు ఉండాలి. ఈ రెండే ఆప్షన్స్ కదా ఉన్నాయి. అవును. ఇప్పుడు 2 ఆప్షన్స్ లో నాకు ఏది సాధ్యమో, ఏది నా చేతిలో ఉందో అది చేసుకోవాలి కదా ఇంకా. అవును. అయితే ఈ రెండు చేయకుండా 10,000 అయ్యేదానికి 15,000 నువ్వు పెడుతున్నావు అని ఒక 10 ఏళ్ళు నడిపిస్తాం స్టోరీని కదా. అవును. దాంట్లో ఏమైనా సాధ్యం అవుతుందా, దానివల్ల ఏమైనా సొల్యూషన్ వస్తుందా చూడండి అంట. నేనంటే ఐఎమ్ నాట్ ఈవెన్ సేయింగ్ దట్ ఈస్ రైట్, దట్ ఈస్ రైట్. ఈ 3 మార్గాల్లో ఏది రైట్ అని కూడా నేను చెప్పట్లేదండి, చేస్తున్న గురించి చెప్తున్నాను. 15,000 నుంచి 10,000కి తగ్గించుకున్నారా, వెల్ అండ్ గుడ్. వాళ్ళకి అర్థమైందా, వెల్ అండ్ గుడ్. వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పగలిగామా, వెల్ అండ్ గుడ్. ఓకే, అండ్ వాళ్ళకి నాకు 10,000 to 15,000 నేను చేసుకోలేను, 1. 2 వాళ్ళకి అర్థం చెప్పాను అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మిగిలింది ఏంటి? రైట్, మిగిలింది ఐ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయండి. సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఆ సిచ్యువేషన్లో నేను అన్డిస్టర్బ్డ్గా ఉండే అవకాశం నాకు ఉంది. అది తెలుసుకోవడం. ఇప్పుడు ఆ అవకాశం ఉన్నా నేను ఆ విధంగా ఉండలేకపోతున్నాను. అప్పుడు 2 కారణాలు. ఒకటి, అవతలోళ్ళు మరీ దారుణంగా ఉన్నారని అనేసుకొని ఉండొచ్చు. ఇంకోటి ఏంటి, అవును అవతలోళ్ళు దారుణంగా ఉన్నారు అంటే మన ఆదాయం మించి ఖర్చు పెడుతున్నారు, మన ఎబిలిటీ మించి ఛాలెంజ్ ఇస్తున్నారు. ఓకే, దానికి అవతలోళ్ళని ఎలా చేంజ్ చేయాలి అంటున్నారు. సరే, సో ఇఫ్ యూ వర్క్ ఆన్ దట్ ప్రాజెక్ట్, యూ వర్క్, బట్ యూ నో హౌ మచ్ యూ కెన్ చేంజ్ అదర్ పర్సన్ అనేది. రైట్. So whereas the best solution and the solution on which we have full control is changing myself, that my ability becomes so much that వాళ్ళు ఇచ్చే ఛాలెంజ్ కింద నా ఎబిలిటీ హైయర్ ఉండడం. ఆ ఎబిలిటీ ఏంటిది ఇక్కడ అంటే ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. రైట్, వాళ్ళ మీద డిపెండెన్స్ అనేది నేను తగ్గించుకోవడం, వాళ్ళ బిహేవియర్ మీద తగ్గించుకోవడం, అసలు అది దాని మీద ఆధారపడకపోవడం, రియల్లీ బికమింగ్ ఇండిపెండెంట్. ఎలా అయితే చిన్న బొమ్మకి ఏమైందో అనేది చిన్న పిల్లోడు ఆధారపడుతుంది కదా బొమ్మ మీద. రైట్,
మనకి తెలుసు అవును. కదా! వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళని ఇప్పుడు బొమ్మ ఏం కాదులే ఇలా చేపిస్తలేదంటే 2 రోజులైతే మర్చిపోతారని మన విషయం తెలుసు. ఇప్పుడు ఓదార్చాలని తెలుసు. అప్పుడు అంతా వి ఆర్ నాట్ అసలు ఎంపతి లేకుండా ఉండం కదా! పిల్లలు ఇప్పుడు బొమ్మ ఏడుస్తుంటే మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నాము. వాడిని ఓదార్చగలుగుతున్నాం కదా! కరెక్ట్. ఆ! అప్పుడు ఎంపతి లేకుండా ఎక్కడ ఉన్నామండి. మనం రాయిలాగా ఉన్నాము. ఎమోషన్ లేకుండా ఏం లేదు కదా! సో, వాడిని దగ్గరికి తీసుకుంటాము. బొమ్మ ఏమన్నా వీలైతే రిపేర్ ఉంటే మనం రిపేర్ చేయడం అన్నీ చేస్తుంటాం కదా! కానీ ఎంటైర్ ప్రాసెస్ ఏది చేయలేని పరిస్థితి లేదా నైట్ ఇరిగిపోయిందండి. కొత్త బొమ్మ కొనలేను. రిపేరు చేయలేను. వీడు ఏడుస్తుంటాడు. వానికి ఏదో ఒకటి డైవర్ట్ అని చేస్తాం. ఇంకోటన్నా చేస్తాం. బట్ ఆల్ ద ఎంటైర్ ప్రాసెస్‌లో మనం డిస్టర్బ్ అయి ఉండం కదా! ఎందుకంటే మనకు 100% క్లియర్‌గా తెలుసు ఈ బొమ్మ నిజంగా మ్యాటర్ కాదు లైఫ్‌లో అని. అవును. ఆ! ఆ క్లారిటీ మనకి పెద్దోళ్ళ పట్ల కూడా వస్తే అసలు చాలా విషయాలు ఏం మ్యాటర్ కావు లైఫ్‌లో. నిజంగా చాలా విషయాలు ఏం మ్యాటర్ కావు. కరెక్ట్. ఆ! అది ఎప్పుడు ఆ మ్యాటర్ కావనే విషయం ఎప్పుడు తెలుస్తది? బొమ్మ పెద్ద నథింగ్ రా బాబు లైఫ్ అంటే. అదే విధంగా మెటీరియల్ థింగ్స్ నథింగ్ అని తెలుసు. నథింగ్ అంటే లైక్ నాట్ సో ఇంపార్టెంట్ అని. రైట్. ఈవెన్ బాడీ లెవెల్ థింగ్స్ కూడా అంత మ్యాటర్ కావని తెలుస్తది. తెలిసినప్పుడు అప్పుడు మనం ఇప్పుడు ఎంటైర్ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్‌లో ఇష్యూస్ చాలా వరకు ఏంటండి సరిగ్గా లేకుంటే జరిగేదేంటి? కొంచెం బాడీకి నష్టం జరుగుతది. కొంచెం వస్తువులు డబ్బు పరంగా నష్టం జరుగుతది. ఈ 2 తప్ప పెద్దగా ఏముండవు. కరెక్ట్. ఆ! ఇది షూర్ అండి. అర్థమవుతుంది. షూర్. నెక్స్ట్ లెవెల్ 1, లెవెల్ 2 క్రాస్ చేసామని మనం అనుకోవడం కూడా మళ్ళొకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి. అది కరెక్ట్. ఎగ్జామిన్ చేసుకోవాలండి. ఎందుకంటే క్రాస్ చేసాము అనుకుంటాం. నిజంగా మన హ్మ్. ఇంట్లో రూ. 1,00,000 నష్టం చేసి చూస్తే, ఆ రోజు మన బిహేవియర్ ఏంటో చూస్తే అప్పుడు తెలుస్తది. క్రాస్ కరెక్ట్. చేసామంటే. అది కూడా. రైట్? ఆ! కరెక్ట్. సో, మనీ అయితే ఓకే. హెల్త్ అంటే మన హెల్త్ మన చేతిలో ఉంటది. ఇప్పుడు పిల్లలు వాళ్ళ హెల్త్ వాళ్ళకి తెలీదు వాళ్ళ హెల్త్ వాళ్ళు జంక్ ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకుంటున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అలాగని వదిలేయలేము. అలాగని ఈ చేయలేం. జనరల్‌గా ఎగ్జాంపుల్ అనమాట. చుట్టూ ఉన్న వాతావరణంలో. సో, వాళ్ళు అంటే పిల్లలు వాళ్ళకి అర్థం కాదు. మనము కంట్రోల్ చేయలేము. అలాంటివి ఎలాగ హ్యాండిల్ చేయాలంటారు? యెస్. ఫస్ట్ థింగ్ అది పక్కకు పెట్టండి. వాళ్ళ హెల్త్ ఎలా ఎన్‌ష్యూర్ చేస్తారు? వాళ్ళకేం చేస్తారనేది హ్మ్. పక్కకు పెట్టండి. ఆ ఓకే. పరిస్థితిలో నేను మన గురించే మాట్లాడుతున్నాను ఫస్ట్. మీ గురించి ఓకే. ఓకే. అది ఎలా హ్యాండిల్ చేయాలో అందరికి తెలిసిందే. వాళ్ళకేదో చెప్తుంటారు, చేస్తుంటారు. అదంతా పెద్ద విషయం కాదది. హ్మ్. రైట్. అండ్ తొందరగా అర్థం కాదు. 4 రోజులకి ఆళ్ళకే అర్థమవుద్ది. ఈలోపు ఇప్పుడు అసలు వాడికి ఓ రూపాయే దగ్గర ఉండదండి. ఎట్లా కొనుక్కుంటారండి వాళ్ళు మనం కొనుక్కుంటే తప్ప. హ్మ్. ఆ! మొత్తం చేసేది మనం దాంట్లో మనం లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటాం. ఒక ప్లేస్‌లో ఉంటాం. చేసే దరిద్రాలన్నీ చేస్తాం. తర్వాత హెల్త్ సార్ అంటాం. అవును. ఒక్క నిమిషం సార్. ఒక చైల్డ్ విల్ బై ఎనీథింగ్. సార్ ఒక్క నిమిషం అండి. ఇది కంప్లీట్ అయ్యాక మీ దగ్గరకొస్తాను. ఓకే. ఇప్పుడు హౌ ఎ చైల్డ్ విల్ బై ఎనీథింగ్ యూ టెల్ మీ. వాళ్ళెళ్లి బై చేస్తారని కాదు. జనరల్‌గా మనం వెళ్ళినప్పుడే వాళ్ళ డిమాండింగ్, ఫోర్సింగ్ ఉంటది గదా! బయటికెళ్తే నాకది కావాలి. ఇప్పుడు ఎక్కడికెళ్తున్నా మనమే చాయిస్ చేస్తున్నాం గదా! హ్మ్. రైట్. ఏం చేస్తున్నది మనమే చాయిస్ చేస్తున్నాం గదా! అన్నీ మనదే చాయిస్ కదా! హ్మ్. రైట్. అన్నీ మనదే చాయిస్ కదా! యాహ్! రైట్. ఎవ్రీథింగ్ వి ఆర్ మేకింగ్ ఎ చాయిస్. సో, ఒక, ఒక 4 ఇయర్ ఓల్డ్‌ని ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళి చుట్టుపక్కల 100 చాక్లెట్‌లు పెట్టి, 30 లేస్ ప్యాకెట్‌లు పెట్టి, ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టి, ఒక సన్యాసికి ఉండే లక్షణాలు అవన్నీ చూస్తూ, ఓహ్! నా ఆరోగ్యం చాలా ముఖ్యం. మా నాన్నని నేను చాక్లెట్ అడగకూడదు అనే ఎబిలిటీ వానిలో ఉండాలని మీ ఎక్స్‌పెక్టేషన్. కరెక్ట్. మేబీ. మీరే చెప్పండి. ఒక పిల్లోడిని కరెక్ట్. డీమార్ట్‌కి తీసుకెళ్ళి కౌంటర్ దగ్గర బిల్లింగ్ దగ్గర 10 నిమిషాలు నిల్చోబెట్టి, వాడికి అన్ని లాలీపాప్‌లు, చాక్లెట్‌లు కనిపిస్తుంటాయి. ఈ 10 నిమిషాలు బిల్లింగ్ అయ్యేలోపు అవి కావాలి, ఇవి కావాలని అడుగుతుంటారు వాళ్ళు. కరెక్ట్. పెద్ద పెద్ద ఋషులే వాళ్ళకి అప్సరసలు ఈళ్ళొచ్చి డిస్టర్బ్ చేశారు వాళ్ళని. సో, ఐ కరెక్ట్. డోంట్ బయట అట్మాస్ఫియర్ అలా ఉంది. మనం ఫాలో అయిన అట్మాస్ఫియర్. లేదు. అలా ఎన్నో ఉన్నాయి. మరి మందు షాప్ తీసుకొని వాడిని గంట సేపు నిలబెట్టలేదా మీరు? హ్మ్. అలా ఉన్న చోటికి నువ్వు తీసుకెళ్లారు కదా! అవును. రైట్. ఎలా ఎళ్తాడండి వాడు మాత్రం చిన్న పిల్లోడు? కరెక్ట్. అదే మనం ఆల్రెడీ తీసుకెళ్ళాము. ఇప్పుడు కరెక్ట్‌గా మనం ట్రాన్స్‌ఫార్మ్ చేయాలనుకుని మళ్ళీ సడెన్‌గా మానమంటే ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. హి విల్ హావ్ హిస్ ఓన్ జర్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది పక్కకు హుహు. పెట్టండి. అది పక్కకు పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వి ఆర్ టాకింగ్ అబౌట్ ఫిక్సింగ్ అగైన్ అదర్ పర్సన్. వచ్చిన గొడవే ఇది. వి ఆర్ టాకింగ్ హ్మ్. అబౌట్ ఫిక్సింగ్ ద చైల్డ్ నౌ. ఓకే. హ్మ్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్. కరెక్ట్. కరెక్ట్. ష్యూర్. ఐ ష్యూర్. ఐ ట్రై ఐ ట్రై వాటెవర్ పాసిబుల్ టు ఫిక్స్ అదర్స్ అండి. హ్మ్. అండ్ I try whatever possible to be in a good environment. Even then, there will be issues. కరెక్ట్. ఆ! మొత్తం అన్నీ వదిలేసి ఒక హిమాలయాలపై గుడిసె కట్టుకొని ఉన్నామండి. కానీ ఆ గుడిసె రోజు క్లీనింగ్ చేసే పనుంటది. వాడు సరిగ్గా క్లీనింగ్ చేయడు.
అప్పుడు కూడా గొడవ అయిద్దిగా. పిల్లోడితోని. అప్పుడేంటి చాక్లేట్ ప్రాబ్లమ్ కాదు. బాధ్యత లేని ప్రాబ్లమ్. అవును. సో, అండ్ వాడికి ఎన్ని రోజులు చెప్పినా అవ్వట్లేదు. దెన్ ఆల్సో వి గెట్ డిస్టర్బ్డ్. కరెక్ట్. ఈ విషయం ఇది కాదు. విషయం ఏంటంటే నాది విషయం. సో, నేను డిస్టర్బ్ అవుతున్నా? అవ్వనా? నేను ఆ లెవెల్ క్రాస్ చేస్తున్నా లేదా అనేదే కరెక్ట్. పాయింట్ అండి. అస్సలు ఆ! కరెక్ట్. ఎవ్వరు డిస్టర్బ్ ఏమన్నా డీల్ ఓకే. చేయాలన్నా డిస్టర్బెన్స్ అవ్వకుండా కమ్యూనికేట్ చేయాలి. హ్మ్. ఓకే అండి. థాంక్స్. దాంతోనే వస్తదండి. దాంట్లోనే ఎన్నో లెట్ గోలు ఉంటాయి. ఇంకా డీటెయిల్స్‌కెళ్ళిన కొద్దీ ఇంకా ప్రాక్టీస్ చేసిన కొద్దీ అర్థమవుతుంటదండి. ఓకే. సో, థాంక్స్ అండి. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు పిల్లోడికి బుద్ధి లేదు, ఇంట్లోళ్ళకి బుద్ధి లేదు, ఇంకోటి లేదు, బయట వాతావరణం సరిగ్గా లేదు, అసలు ప్రపంచం ఇలా తయారైంది, గ్లోబలైజేషన్ అయింది, ఇవన్నీ చెప్తూ యెస్ ఆల్ దోస్ ఆర్ ఆల్సో కరెక్ట్. నేనేమంటున్నా విల్ వర్క్ ఆన్ ఎవ్రీ సచ్ ఆస్పెక్ట్. వర్క్ చేయొద్దని కూడా అనట్లేదు. విల్ వర్క్ ఆన్ దోస్ థింగ్స్ అండి. రైట్. బట్ మీన్ వైల్ యూ వాంట్ టు స్టే డిస్టర్బ్డ్ ఆర్ అన్‌డిస్టర్బ్డ్. యూ వాంట్ టు బ్లేమ్ అదర్స్ ఆర్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ యువర్ చాయిస్. ఇది 100% మన చాయిస్. కరెక్ట్. ఈ పాసిబిలిటీ ఉంది అనే కన్విక్షన్ ఫస్ట్ మనకు వస్తేనే దీని మీద వర్క్ చేయగలం. యాజ్ లాంగ్ యాజ్ వి కీప్ ఆన్ క్వశ్చనింగ్ పాసిబిలిటీ లేదు అంటే యూ స్పెండ్ మోర్ టైమ్. యూ సీ మోర్ టైమ్ వాట్ ఈస్ ద ప్లాసిబుల్ సొల్యూషన్ అనేది మళ్ళీ మనం ఆలోచించుకొని ఇది సరే ఇది పాసిబుల్ కాదు. వాట్ ఎల్స్ ఈస్ పాసిబుల్ మీరే కనుక్కొని మీరే ట్రై చేయండి. ఏది వర్కౌట్ అయితే అది చేయండి. అసలు ఇదే చేయాలని కూడా చెప్పట్లేదు కదా అసలు. ష్యూర్. థాంక్స్ అండి. ఇంకా మెసేజెస్ చేశారు. మేబీ అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చండి బెటర్. మెసేజెస్ 5, 6 ఉన్నాయి. సీతారాం రాజు గారు మీరు మెసేజ్ చేశారు. అశోక్ గారు చేశారు. సురేఖ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. అజయ్ గారు. హలో. మీ వాయిస్ రావట్లేదండి. నాకేనా అందరికి? మ్యూట్ అయినట్టున్నారు. మీ వాయిస్ వినిపిస్తుంది సార్. ఓకే. సార్ నేను ఇందాక అదే ఒకటి చిప్స్ ప్యాకెట్లు కుర్కురేలు అన్నప్పుడు మాట్లాడబోయాను. యాక్చువల్లీ బయట ట్రావెల్‌కి కార్‌లో ఎళ్తుంటే ఆ షాపులు కనపడగానే అవి ఇట్లా వేసుంటారు గదా! ఇంకా అసలు కొనిచ్చేంత వరకు వదిలిపెట్టకపోతే ఏం చేయాలి సార్? అంటే నాలెడ్జ్ ఇచ్చినా అవి దానికి ఆల్టర్‌నేటివ్స్ చూపిచ్చినా అవి తింటే ఏమవుతుంది? అసలది అన్నీ పర్యావరణం నుంచి హెల్త్ వరకు ఎంత నాలెడ్జ్ ఇచ్చినా, ఎన్ని చెప్పినా, ఎంత నార్మల్‌గా బిహేవ్ చేసినా నేను మా హస్బెండ్ మళ్ళీ అదే కావాలి అంటే అప్పుడు ఏం చేయాలి సార్? ఏం చేసినా ఏం కాదండి. కొనిస్తే కొనియండి. కొనియకుంటే కొనియకండి. మీరు పెద్ద కంగారు పడనవసరం లేదు దానికి అంటున్నా నేను. ఇంగ కొనిచ్చేస్తున్నాం సార్. ఇంగ అయిపోయింది. కొనిచ్చి ఆ ప్యాకెట్ కూడా మళ్ళీ పడేయకుండా కవర్‌లో తీసుకొచ్చి ఇంట్లో డస్ట్‌బిన్‌లో పడేస్తున్నా. వెంటనే తెల్లారే క్యాన్సర్ వస్తడం లేదు. కొనియకున్న వాళ్ళు ఇంకా మొత్తం 100 ఏళ్ళు బతుకుతారు. అంత సూపర్ ఆరోగ్యంగా ఉంటారు. అది క్యాన్సర్ వస్తదని. మెటీరియల్ థింగ్స్ లెవెల్‌లో హ్మ్. మెటీరియల్ వరల్డ్‌లో హ్మ్. సమ్ థింగ్స్ గోయింగ్ దిస్ వే అండ్ దట్ వే ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ హ్మ్. అనేది అర్థమైనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ ఫోకస్ ఆన్ దేర్ యాక్చువల్ ట్రాన్స్‌ఫర్మేషన్. హుహు. ఇవన్నీ ఏంటండి బాడీ లెవెల్లే కదా! హ్మ్. మీరు చదివినా చదవకున్నా కంగారు పడకండి. ఏమవుతుంది చదివినా చదవకున్నా అసలు విషయం ఏంటి చెప్పండి? బాగా చదివితే ఐఐటీకి పోతే వచ్చేది ఏంటి? చదవడం గురించి నేనైతే అసలు మా హస్బెండ్ కూడా లక్కీలీ ఆ ట్రాక్‌లో లేము. పిల్లలకు సంబంధించిన ఉండే కదా! వాడు జంక్ కరెక్టే. బట్ హెల్త్ వోంట్ కమ్ ఇన్ ఓవర్ నైట్ కదా! దానికి కొంచెం ప్రాక్టీసెస్ బావుండాలనేది మా ఉద్దేశ్యం. ఇది కూడా అండి. ఇది కూడా ఏముంది దాంట్లో 10 గ్రాములు ఏమో ఉంటాయి. ఇక 4 తినగానే మునిగిపోయేది ఏం లేదు. ఓకే. హ్మ్. ఇంకొన్ని 4 కొంచెం వాటర్ పట్టేస్తే అదే క్లియర్ అవుతది. ఇంకొన్ని సో మచ్ ఆఫ్ అదర్ థింగ్స్ తింటుంటే అదే హెల్తీగా అవుతా ఉంటారు. ఈ లోపు హ్మ్. మాక్సిమం మనం వీలైనంత చెప్తాము. అవుద్ది లేదు. విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల ఏదో జరిగిపోద్ది అనుకోవడం అనేది ఉంది కదా మనలో. హ్మ్. థాట్ యూ కెన్ వర్క్ ఆన్ అంటున్నాను. హ్మ్. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. ఇది లెవెల్ 2లో ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్! శరీరమే ప్రపంచము అనే అందులోకి తీసుకోవచ్చంటారా? పిల్లలదైనా కానీ అంటే మనకి మనమే కాకుండా మన ఇంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అదే అండి.
మా ఆయనకి చాలా సార్లు చెప్తున్నాను, మా ఆవిడకి చాలా సార్లు చెప్తున్నాను. ఓవర్ వెయిట్ ఉన్నది, నొప్పులొస్తుంది, ఎంత చెప్పినా మారట్లేరు ఇలా అంటారు. ఇంకా చాలా సార్లు దాంట్లో మీరే చూడండి, అది చిన్న పిల్లలు గాని, పెద్దోళ్ళు గాని అవునండి. ఏంటి అంటే అటాచ్‌మెంట్ టు ద టేస్ట్ అండి. అవును. మనమైతే మనుషులకి అటాచ్‌మెంట్ ఎలా ఉందో, మా ఆడపడుచు ఇలా అన్నది. ఇక నేను వారం రోజులు ఏడుస్తా. దట్ ఈస్ అటాచ్‌మెంట్ టు ఫీలింగ్స్ ఫ్రమ్ అదర్స్ అది. వేరే మనుషులు నాతోని కరెక్ట్‌గా ఉంటేనే కరెక్ట్‌గా ఉంటా అనేది ఆ అటాచ్‌మెంట్‌లో పట్టుకొని కూర్చున్నాం. అలానే ఈ హెల్త్ చిన్న పిల్లల జంక్ గాని, టీవీ చూడడం గాని, గేములు గాని, ఇంకా పెద్దవాళ్ళు మందు తాగడం కానీ, ఇంకేదో గాని, ఇంకో ఫుడ్ గాని ఇదేంటంటే అటాచ్‌మెంట్ టు టేస్ట్ అండి. ఆ టేస్ట్‌ని క్రాస్ చేయలేదు ఇంకా సెల్ఫ్. శరీరం చిన్నదే. బట్ ఆ సెల్ఫ్ యొక్క క్వాలిటీ ఏంటంటే ప్రస్తుతం డబ్బు ప్రధానం అయితే ఎలా అయితే ఒక మనిషి ఉంటారో, రుచి ప్రధానం అనే ఒక సెల్ఫ్ అన్నట్టది. అండ్ అది అంత ఈజీగా ఏం చేంజ్ అవ్వదు. వాళ్ళకు స్పృహ రావాలి. ఈలోపు మనం ఎన్వైర్న్‌మెంట్ చేంజ్ చేయడం వల్ల డ్యామేజ్ తగ్గుద్ది అంతే. అంటే పుట్టుకతోనే ప్రతి సెల్ఫ్‌కి కొన్ని లక్షణాలుంటాయండి. ఎగ్జాక్ట్‌లీ సార్. నాదొక క్వెషన్ సార్. ఒక సెల్ఫ్ ఏమో అట్రాక్షన్ టువర్డ్స్ టేస్ట్ ఎళ్తది. అట్రాక్షన్ టువర్డ్స్ థింగ్స్ ఎళ్తది. ఒక అట్రాక్షన్ టువర్డ్స్ నేమ్ అండ్ ఫేమ్ ఎళ్తుంది. అదే. అవును సార్. ఎవరిలో ఏదుంది అనేది మనం గమనించుకొని వాళ్ళకి టైం పడతది. ఈలోపు మనం ఏం దాన్ని చేసినా 0 లెవెల్‌గా అనుకోవాలండి మనం. ఒక బేబీ ఇంకా అంటే మీరన్నట్టు లెవెల్ 1కెళ్తుందా? 2కెళ్తుందా? ఎక్కడి నుంచి ఒక్కొక్కరు వాళ్ళు జర్నీ స్టార్ట్ చేస్తారు అనేది మనం చెప్పలేం కదా! అవును. 0 లెవెల్ కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్‌లో ఉన్నారు. మనం ఇంట్లో ఒకరినొకరు బిహేవియర్ అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తది గదండీ. కొంతమందేమో అవును. చిన్న మాట అవును. నాకు అవును. పోతుంటారు. అవును సార్. రైట్. అక్కడ నేమ్, ఫేమ్ గురించి బాగా ఎక్కువుంది. ఒకరేమో చిన్న ఒక 10 నిమిషాలు ఫుడ్ లేట్ అయినా డిస్టర్బ్ అయిపోతుంటారు. రైట్. సో, ఎక్కడ ఎవ ఎవరికి దేని పట్ల ఎంత అటాచ్‌మెంట్ ఉంది, దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారనేది మనం డైలీ గమనిస్తుంటే, వాళ్ళ బిహేవియర్ వరకు గమనిస్తుంటే మనకు తెలుస్తుందండి. తెలిసాక వాళ్ళ మీద ఎక్స్‌పెక్టేషన్ గూడా అంతే ఉండాలి. అండ్ దానివల్ల వాళ్ళు పడే ఇబ్బంది గూడా అంతే పడతారు. ఇప్పుడు డబ్బు ప్రధానం అని చెప్పి ఎవరైతే వాళ్ళ బాడీ ఇగ్నోర్ చేస్తుంటారో, రిలేషన్‌షిప్‌ని ఇగ్నోర్ చేస్తుంటారో, ఇంకా సర్కమ్‌స్టాన్సెస్ బట్టి ఉంటే బావుంటారు గానీ, చాలా ఇబ్బందులైతే వస్తాయి ఫ్యూచర్‌లో. అవును సార్. బికాజ్ సచ్ పీపుల్ విల్ ఎండ్ అప్ వాళ్ళ తన్, మన్, ధన్ ఏదైతే ఉంటుందో, రైట్. తన్, మన్, ధన్ అనేది ఉంటుందో, అది దేని మీద ఇన్వెస్ట్ చేస్తారు? ఇంకెక్కువ డబ్బు ఎక్కడొస్తదో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి డెఫినిట్‌గా అప్పుడు ఎక్కువ ధన్ వస్తుంటది. ఆర్ ఎక్కడైతే ఎక్కువ డబ్బులొస్తాయో అక్కడికెళ్తారు. అప్పుడు రిలేషన్‌షిప్ ఇవన్నీ పోతూ ఉంటాయి. సో, అవి వాళ్ళ చాయిసెస్. మనం చేస్తున్న చాయిసెస్ అనేవి వాళ్ళ ఓన్ సంస్కారాన్ని బట్టి, వాళ్ళ ఓన్ సెల్ఫ్‌లో ఉన్న వాల్యూస్‌ని ఇవే వాల్యూస్ అంటే ఇంకా దాన్ని బట్టి చేస్తుంటారండి. సో, అవి అంత ఈజీగా జస్ట్ లైక్ దట్ మనం మార్చగలిగేవి కాదు. కాకపోతే బెటర్ ఎన్వైర్న్‌మెంట్ ప్రొవైడ్ చేస్తే డ్యామేజ్ తగ్గుద్ది. బట్ అగైన్ అండి ఇదంతా మళ్ళా పక్కోళ్ళని మార్చడం గురించే డిస్కషన్ అయితుంది. విషయం అంతా ప్రాబ్లమ్ అక్కడే అండి పక్కోళ్ళని మార్చడం గురించే. ఈవెన్ దట్ పక్కోళ్ళు ఏదైతే చెప్తున్నామో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ అయినా. మనం మన గురించి తెలుసుకోవటమే అసలు జర్నీ అంతా. అంతే గదండీ. హ్మ్. అంటే ఈ ఈ విభజన అనేది మన ప్రాసెస్ గురించే. ఇంకోళ్ళని ఫిక్స్ చేయడానికి సొల్యూషన్ కాదు. హ్మ్. హ్మ్. ఈ ప్రాసెస్‌లో అంటే సపోజ్ ఇప్పుడు ముందు నన్ను నేను తెలుసుకోవడానికి ఐసోలేషన్ ప్లేస్‌కెళ్ళి నన్ను నేను పూర్తిగా తెలుసుకొని మళ్ళీ పబ్లిక్‌లోకొచ్చి అక్కడ సిట్యుయేషన్స్ హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుందా? అలా లేదంటే ఏం కాదండి. అసలు మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మనం ఏదో నలుగురిలో ఉన్నాము అనుకుంటాం గానీ, మీరు ఎంటైర్ డే అసలు మీ బాడీతో కూడా ఉండరు మీరు. మన ఆలోచనలో మనం ఉంటాం. అవును. 24 గంటల్లో చాలా సేపు ఐసోలేటెడే. హ్మ్. అండ్ ఫిజికల్ ఐసోలేషన్ వల్ల సపోజ్ దూరంగా ఎళ్ళాననుకోండి. అక్కడ ఉండి కూడా నేను హ్మ్. మా ఇంటి గురించి ఆలోచించొచ్చు కదా! అవును. పైగా సిట్యుయేషన్స్ మనకి ఎదురవుతున్నప్పుడే సెల్ఫ్ లెవెల్ మనకి ఆ! తెలుస్తుంది. ఆ అదే. సెల్ఫ్ లెవెల్ ఐసోలేషన్ కానే కాదు కదా! నేను దూరంగెళ్ళాను. హ్మ్. ఆలోచన ఇంటి అవును. గురించింది. అప్పుడు నేను సెల్ఫ్ లెవెల్ ఐసోలేటెడ్ కాదు గదా! అసలు సెల్ఫ్‌కి నువ్వు ఏ ఊర్లో ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? ఎంతమంది మధ్యలో హ్మ్. ఉన్నావు? దానికి తెలియదుగా. దానికి ఎంతసేపు అవును. దాంట్లో ఆ సెల్ఫ్‌లో హ్మ్. జరుగుతున్న ఆలోచనలు, ఈ భావము అదొక్కటే కదా సెల్ఫ్‌కి తెలిసింది. అవును. హ్మ్. సో, సెల్ఫ్ సార్ లెవెల్‌లో చూస్తే అసలు మనం ఎంటైర్ డే ఐసోలేషన్‌లో ఉంటాం చాలా వరకు. ఆ! హ్మ్.
పదే పదే మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండే ప్రాక్టీస్ ఒకటి చేసుకుంటూ ఉంటే ఓకే. సార్ ఇంకొక క్వెషన్ సార్. ఇప్పుడు ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ వీటి రిలేషన్స్ నుంచి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అంటే ఆ నెక్స్ట్ లెవెల్ డెస్టినేషన్ ఏమనుకోని మనం ఈ ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీలో జర్నీ చేయాలి? అంటే ఐ మీన్ రిలేషన్‌షిప్స్ అనేది చాలా పెద్ద జోన్ కదా! దీని నుంచి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అంటే ఆ లెవెల్ పేరు ఏమనుకోని మనం జర్నీ స్టార్ట్ చేయొచ్చు? అంటే కంటిన్యూ చేయొచ్చు లెవెల్ 3లో? పేరేముందండి ఇప్పుడు ఏ పేరంటే ఆ పేరు పెట్టుకోవచ్చు. 1 అంటారా, 2 అంటారా, 3 అంటే ఏదైనా పెట్టుకోవచ్చు. అహా! దాంట్లో అలా విషయం అని కాదు. దాని అంటే నెక్స్ట్ లెవెల్‌లో అంటే ఇప్పుడు రిలేషన్స్ ఆహ్, మెయింటైన్ చేస్తూ నేనెక్కడికెళ్ళాలనుకుంటూ అనేది అంటే అల్టిమేట్‌గా అన్నీ హ్యాపీనెస్ నేను అదే చెప్తున్నా. అనుకోమంటారా? ఎక్కడికెళ్ళాలనుకుంటున్నానంటే ఐ యామ్ 100% రెస్పాన్సిబుల్ ఫర్ మై హ్యాపీనెస్. ఓకే. ఐ యామ్ 100% రెస్పాన్సిబుల్ ఫర్ మై హ్యాపీనెస్ అనే లెవెల్‌కెళ్ళాలండి. ఓకే. ఓకే సార్. థాంక్ యూ నోబడీ సార్. ఈస్ రెస్పాన్సిబుల్. హ్మ్. హ్మ్. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్ యొక్క బిహేవియర్ గాని, బయట ఇంకోటి జరిగిందని, ఇంకోటి జరిగింది కాదు. ఐ యామ్ 100% రెస్పాన్సిబుల్ ఫర్ మై హ్యాపీనెస్. అప్పుడేమైద్దంటే ఈ క్వెషన్స్ అడగడం బయటికి సాఫ్ట్‌గా అడిగినా దాని ఎనకాల ఏముంది? ఎవరి మీదో కంప్లెయింట్ ఉంది. హ్మ్. ఎవరి దాంట్లో వాళ్ళు ఇంకా సరిగ్గా లేరు అనేది మనం ఇండైరెక్ట్‌గా చూపిస్తున్నాం. సో, ఈ కంప్లెయింట్ అనేది పోతదన్నట్టు ఇగ. హ్మ్. ఈ కంప్లెయింట్ అనేదే పోతుందింక. ఓకే. థాంక్ యూ అండి. ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అండి. ఫర్ మై హ్యాపీనెస్. అర్థమైందండి? సచిన్? సరే. అర్థమైంది. అట్ ద సేమ్ టైమ్ రిలేషన్స్ కూడా మనం మెయింటైన్ చేయాలి. కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ మన బాధ్యత. అదేం కాదండి. వాళ్ళ హ్యాపీనెస్ మన బాధ్యత ఏం కానే కాదు. యూ హ్మ్. కెనాట్ మేక్ ఎనీబడీ హ్యాపీ. దే కెన్ ఓన్లీ బికమ్ హ్యాపీ. మనము అంటే వాళ్ళకి దీన్ని మరి 100% మనదే హ్యాపీనెస్ కోసం అంటే దాన్ని సెల్ఫిష్‌గా వైపుకు వెళ్ళదా? అవును. సెల్ఫిష్ కాదు. సరే అది మీ ఇంటర్ప్రిటేషన్. ఓకే. హ్మ్. సెల్ఫిష్ గాదు. సో, హ్యాపీనెస్ గాకుండా వేరేదేంటిది డిస్టర్బ్ అయి ఉండడం గదా! అదే అది డిస్టర్బ్ అవ్వకుండా మనం వేరే వాళ్ళని కూడా అదే వాళ్ళ అంటున్నాను. హ్యాపీనెస్ ఎతుక్కునేలా మనం మన ఏమైనా కండిషనింగ్ అండి. చేయగలమా? ఇదంతా గూడా మన కండిషనింగ్. ఏంటిది? నేను ఓకే. హెల్తీగా ఉండకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతలోళ్ళ హెల్త్‌కి హెల్ప్ జేస్తా అంటారు. సరే మీరు అన్‌హెల్తీగా ఉండండి. మంచంలో పడండి. ఎట్లా హెల్ప్ జేస్తారు అవతలోళ్ళకి? హ్మ్. నేను హ్యాపీగా లేను. డిస్టర్బ్‌గా ఉన్నాను. ఎట్లా అవతలోళ్ళకి హెల్ప్ చేస్తారు? అంటే అదే మళ్ళీ నన్ను నేనెలా తెలుసుకున్నానో వాళ్ళని వాళ్ళు తెలుసుకునేలాంటి గైడ్ ఏమన్నా చేస్తే దానర్థం అసలు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి గదా! మరి మిమ్మల్ని మీరు హ్మ్. తెలుసుకునే ప్రాసెస్‌ని మీరు సెల్ఫిష్ అంటున్నారు గదా! హ్మ్. రైట్? సో, ఇవన్నీ గూడా మన యాక్చువల్లీ కండిషనింగ్ ఇక్కడ అండి. కొంచెం హ్మ్. ఇదంతా గూడా మన మన కండిషనింగ్ అన్నట్టు. ఊరికే అటు ఇటు స్వింగ్ అయితా ఉంటాం. లేదు నేను డిస్టర్బ్ అవును. అయితున్నంతా అవును. నా కోసం గాదు. ఆ పిల్లోడి కోసం అంటా అన్నట్టు. రైట్. మరి పిల్లోడి కోసం నువ్వు డిస్టర్బ్ అయ్యి ఏం సాధిస్తున్నావు? అది మనల్ని గమనించుకుంటే అర్థమవుద్దండి. సో, ఫస్ట్ థింగ్ అయితే మనము రైట్ ఈ బయట వస్తువుల్లో అటు ఇటు అయినా, బాడీలో అటు ఇటు అయినా, మనకు సంబంధించిన వ్యక్తులు కొంచెం అటు ఇటు అయినా సరే, డిస్టర్బ్ అవ్వకుండా అనేది ఫస్ట్ మనం అచీవ్ చేస్తే తప్ప, ఏ మీనింగ్‌ఫుల్ పని చేయలేమండి. యెస్ సార్. అండ్ సార్ సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మన నడుస్తున్న టాపిక్ గురించి ఒక ఇది గుర్తుకొచ్చింది సార్. ఒక కొటేషన్. ఏదో వెలుగుతున్న క్యాండిలే వేరే వాటిని వెలిగించగలదు అని అంటారు కదా! అట్లా. అన్‌లెస్ మనం హ్యాపీగా ఉంటే తప్ప మనం ఇంకెవరికీ హ్యాపీనెస్ క్రియేట్ చేయలేం. ఇందాక మేడం సెల్ఫిష్ అవుతుందేమో అని అంటూ ఉన్నారు గదా! ఆ మేడం ఆడ క్వెషన్ అడగగానే నా మైండ్‌లో ఆ థాట్ స్ట్రైక్ అయిందన్నమాట. జస్ట్ షేర్ చేసుకుందామని. యాహ్! నిజంగా సార్ ఈ జీవనీతి ప్రాక్టీస్ చేస్తున్న దగ్గర నుంచి అవతల వాళ్ళు డిస్టర్బ్ అయితే అరే! పాపం ఎందుకు వాళ్ళు అట్లా డిస్టర్బ్ అయిపోతున్నారు? వాళ్ళ దగ్గర డిస్టర్బ్ కాకుండా ఉండే చాయిస్ ఉంది గదా! అయ్యో! వాళ్ళకి గూడా అట్లా ఎబిలిటీ ఉంటే బావుండు. అంటే
అలా వస్తుందే థాట్ తప్ప ఇంకోలాగా రావట్లే. అంటే మనం సెల్ఫిష్ అయితే డెఫినిట్‌గా గాము అలా చేయడం వల్ల అని అనిపించింది. జస్ట్ యాహ్! షేరింగ్. యాహ్! ఓకే అండి. ఇంకెవరైనా క్వెషన్స్ కానీ, షేరింగ్ గాని మీరు అండ్ నాకు చిన్న ఇది అండి డౌట్. హ్మ్. ఇప్పుడు మనలో ఏముంటే అదే ఎగ్జిబిట్ చేస్తామని కదా! మనం ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటే హ్యాపీనెస్ ఇస్తాను. హ్మ్. లైక్‌వైజ్ అదర్స్‌లో గూడా వాళ్ళేదుంటే అదే వాళ్ళు మనకిస్తారు గదా! హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హ్యాపీగా లేరనుకోండి. హ్మ్. వాటెవర్ మే బీ ద సర్కమ్‌స్టాన్సెస్ దే అప్పుడు నేనెలా అంటే నేను ఆల్‌వేస్ హై ఎనర్జీ టు లో ఎనర్జీ అన్నట్టు మనం హ్యాపీగా ఉండి, వాళ్ళని హ్యాపీగా చేయాలా? లేపోతే మనం యాక్సెప్ట్ చేయాలా? క్వెషన్ అంటే క్లారిటీగా అడిగానా అండి నేను? యాహ్! అవతల వాళ్ళు డిస్టర్బ్డ్‌గా ఉన్నప్పుడు నా డెఫినెట్‌లీ ఆ డిస్టర్బెన్స్ ఎనర్జీ కాన్సెప్ట్ ప్రకారం గాని, మీరు చెప్పిన దాని కాన్సెప్ట్ ప్రకారం గాని, నాకు హ్మ్. తెలిసి మనలో ఏదుంటే అదే బయటకొస్తది. ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటే అదే ఎమోషన్ బయటకొస్తుంది. నేను సాడ్‌గా ఉంటే డిస్టర్బ్‌గా ఉన్నప్పుడు సో, ఆ! మనం గనుక స్టేబుల్‌గా ఉంటే, మనం గనుక ఆ! మనలో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే, ఆ! వాటెవర్ ఈస్ రిక్వైర్డ్ దట్ వి కెన్ డూ గదా! అవును. అప్పుడే కదా మనం ఏమన్నా చేయగలం. ఇప్పుడు పిల్లోడు అ ఏడుస్తుంటే, నేను ఆ! ఫ్రస్ట్రేటింగ్‌గా ఉంటే, "ఏహ్! ఏడవకు పోరా" అని అంటాం గదా! హ్మ్. సింపుల్ గదా! హ్మ్. నేనే గనక ఒక స్టేబుల్ పొజిషన్ ఉంటే, "అరే! ఎందుకు ఏడుస్తున్నావురా" ఏంటని దగ్గర తీసుకుంటాం, ఇంకోటి చేస్తాం, ఇంకోటి చేస్తాం గదా! హ్మ్. అదే గదా! ఇప్పుడు చేయాల్సింది కామన్ సెన్స్. హ్మ్. నేనే కరెక్టే అండి. డిస్టర్బ్‌గా ఉంటే ఏడ్చే పిల్లోడిని ఓదార్చలేను గదా! ఆ! హ్మ్. కరెక్టే. నేను ఏదో వర్క్‌లో బిజీ ఉండి, నేనే ఏదో కోల్పోయినట్టుగా ఉంటే, ఐ కెనాట్ హెల్ప్ అదర్స్ రైట్? హ్మ్. ఆ! నేనిక్కడ చెప్పేది ఇక్కడ మన స్టేట్ బావుంది. వాళ్ళ స్టేట్ బాలేదు. అప్పుడు నేనేం జేయాలి? అదేగా మరి పిల్లోడు ఏడుస్తున్నాను, నేనేం డిస్టర్బ్ అయ్యలేనన్న స్టేట్ అదే గదా చెప్పింది నేను. అహా! మీరు ఆ! మీరు బానే ఉన్నారండి. పిల్లోడు ఏడుస్తున్నాడు ఏదో జరిగిపోయిందని ఏం చేస్తారు? వాడికి ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఎందుకు ఏడవకూడదు అని. అదే చేయండి. అబ్బా! పెద్దవాళ్ళు అసలట్లా వినరండి. వాళ్ళసలు రివర్స్‌లో ఇంకసలు నువ్వేంటి నాకు జెప్పేది అంటే అప్పుడేం జేయాలి? అవును. ఇప్పుడు ఇప్పుడు నాకన్నా పిల్లలు నాకన్నా నా ఏజ్ కన్నా అదే పెద్దవాళ్ళున్న అప్పుడు మనం అదే ఏదైనా ట్రై చేస్తే, "నువ్వేంటసలు నాకు జెప్పేది" అని అన్నప్పుడు చేయకండి. ఎక్స్‌ప్లెయిన్ చేయకండి. ఆ! చేయకండి ఎక్స్‌ప్లెయిన్. అదే. అప్పుడేం చేయకండి. చేయాలి ఇప్పుడు నాకు వాళ్ళు వినే పరిస్థితిలో లేరు అని అంటున్నారు కాబట్టి చేయకండి. ఇప్పుడు పిల్లలు గూడా ప్రతిసారి వింటారా అండి? ఆల్‌మోస్ట్ ట్రై అన్నా జేస్తారు. ఓహో! అప్పుడు చెప్తారు. నేను ట్రై చేస్తున్నాను. నాకు అవ్వట్లేదన్నా అంటే నా ఉద్దేశ్యం నేను అనుభవించింది ఈ పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు మనకి వాళ్ళు రెస్పాన్స్ అనేది మన అంటే మంచిగానే అనిపిస్తది. ఎళ్తదేమో ఇది ముందుకి. ఐ మే అదే. బీ ఏబుల్ టు డూ ఇట్ అని. యాహ్! పెద్దవాళ్ళంటే ఇప్పుడు మా పేరెంట్స్, నా సిబ్లింగ్స్, నా హస్బెండ్ ఇలా ఉంటారు గదా! వాళ్ళతో అయితే ఇంకసలు చాలా వరకు వన్ వే జర్నీ లానే ఉంటాయి. ఇక్కడ మనం ఏం అదే నేను చెప్పకూడదు. వినిపిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే ఆ! ప్రాజెక్ట్ ఇది. క్వెషన్ ఏంటిది? ఏంటిది? ఈళ్ళందరిని ఎలా మారవాలనేది కదా క్వెషను. మార్చక్కర్లేదు. మార్చాలని ఎప్పుడు అనుకోవట్లేదు. ఆ! వాళ్ళని హ్యాపీగా చేయాలని గూడా అనుకోవట్లేదు. హ్మ్. డిసైడెడ్. ఎవ్రీబడీ వోంట్ బి. ఆ! అంటే ఇప్పుడు అలా వచ్చినప్పుడు సిట్యుయేషను హ్మ్. నేనేం జేయాలి? మీరు డిస్టర్బ్ కామ్‌గుండాలా? అవ్వకుండా మాట్లాడాలా? నాలెడ్జ్ ఇవ్వాలా? ఫస్ట్ థింగ్ అయితే మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండండి. అది ఉంటున్నాను. అవును. అప్పుడు హ్మ్. మాట్లాడాలా? అసలు అదే చెప్తున్నాను. కామ్‌గుండాలా? నేనదే చెప్తున్నాను. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు. మీరు మాట్లాడాలంటే ఆళ్ళు వినే పరిస్థితి ఉంటే మాట్లాడతారు. వినే పరిస్థితి లేకుంటే మాట్లాడరు. సింపుల్ గదా! హ్మ్. అది ఓకే. ఎంత సింపుల్ గదండీ! ఇప్పుడు వాడు వినే పరిస్థితులు ఉంటేనే గదా మాట్లాడతాము. హ్మ్. హ్మ్. వినే పరిస్థితులు లేరు. కామ్‌గుండా కామ్‌గుండడం ఎజిటేటెడ్‌గా బెటర్ వినే పరిస్థితి లేనప్పుడు. ఆవేశంగా ఉన్నారు. ఎజిటేటివ్‌గా ఉన్నారు. ఆబ్వియస్‌లీ మాట్లాడొద్దు. ఇంకేమైనా చెప్పాలంటే పాపం వాళ్ళకి సింపతి గాని, సపోర్ట్ కావాలి. అప్పుడు వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేది అస్సలే అవసరం లేదు. హ్మ్. నువ్వు వాళ్ళు చేసిన పాస్ట్ మిస్టేక్స్ చెప్పడం గాని అది అస్సలే అవసరం లేదు. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ ఎంపతి. ఓకే. హ్మ్. హ్మ్. ఎంత మిస్టేక్ జేయని, ఏమన్నా జేయని. వాట్ ఈస్ హ్మ్. రిక్వైర్డ్ ఈస్ ఎంపతి. నాట్ షోయింగ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. అసలు హ్మ్. అనాలిసిస్ ఆఫ్ ద సిట్యుయేషన్ అది ఇస్తే ఇంకా చిరాకొస్తది వాళ్ళకి. అవును. చాలా చిరాకొస్తది. ఇంకప్పుడసలు మొత్తం సిట్యుయేషన్ అంతా పోతది చేతిలోంచి. ఆబ్వియస్‌లీ గదా! హ్మ్. మీరెందుకు అనాలిసిస్ ఇస్తారు తెలుసా? హ్మ్. హ్మ్. ఎందుకట్లా అనాలిసిస్ ఇస్తారంటే, వాళ్ళని నేను అదే చెప్తున్నా మీరు గమనించుకుంటే అది ఎందుకు అనాలిసిస్ ఇస్తాం మనం అవతలోళ్ళకి. అంటే వాళ్ళ గురించి మనం ఆల్రెడీ కంక్లూడ్ చేసుకున్నాం. వీళ్ళకి ఫలానా విషయం అర్థం కాలేదు. అది అర్థం చేపిస్తే వీళ్ళకంతా సెట్ అయిద్ది. ఇప్పుడు ఆ!
అవును, అలానే ఆలోచిస్తాం. ఇది 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 రైట్ సిచ్యువేషన్ వాళ్ళకి అర్థం చెప్పేయడానికి అని అర్థం చెప్పడానికి పోతాం. ఇంకా పంచాయతీ అవుతుంది. ఇది ఎలాంటిదంటే కొంతమంది ఆమ్వే అవునండి, ప్రొడక్ట్ మీరు భలే కరెక్ట్ గా చెప్పారు. అట్లా మనం అనాలిసిస్ చేయడం ఆపాలా? మరి ఆపాలి. ఆపేసి వాళ్ళు ఏదైనా అడిగితే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అనాలి. ఏమనకండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఆపండి. దాంతోనే సగం సగం మార్పొస్తది. కరెక్ట్ అండి. భలే చెప్పారు అసలు. ఈ చదువులు చదివి, ఈ జాబులు చేసి అన్నిట్లో ఆ బ్రెయిన్ అట్లనే వెళ్ళిపోతది మోడ్. ఇది ఐఎమ్ డీలింగ్ విత్ అనదర్ సోల్ అనే థాట్ రాదు. కరెక్ట్. వాళ్ళకి కావాల్సింది ఫీలింగ్ అండ్ సపోర్ట్. మనం కావాల్సిందంటే డాక్టర్ ఫిక్స్ ఇట్. ఐ విల్ ఫిక్స్ యువర్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే ఆమ్వే ప్రొడక్ట్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు చూసారా? ఏంటండి? ఆమ్వే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! ఓకే. ఓకే. అర్థమైంది. అమ్ముతా ఉంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ చేసి ప్రొడక్ట్‌లు అమ్మేవాళ్ళు. అవును. వాళ్ళకి అవును. ఫోన్ చేశారు. మీరు కాళ్ళు నొప్పి అనగానే ఫలానా సప్లిమెంట్ కొనమంటారు. తలనొప్పి అనగానే ఫలానా సప్లిమెంట్ కొనమంటారు. అలా మన దగ్గర బోలెడు ప్రొడక్ట్స్ ఉన్నాయి. జీవన్ విద్య ప్రొడక్ట్స్. ఎవడు ప్రాబ్లమ్‌తో వచ్చినా ఫస్ట్ వి విల్ సెల్ దట్ ఫార్ములా ఓకే. రాదర్ దెన్ సపోర్టింగ్ దెమ్. యెస్. ఎనీవే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ అబౌట్ అదర్ పర్సన్ ఎట్ ఆల్. ఇట్స్ అబౌట్ అగైన్ యూ థింక్ వై ఐ యామ్ డూయింగ్ దిస్. వెన్ ఐ నో దట్ అదర్ పర్సన్ ఈజ్ నాట్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ లిజనింగ్ వై ఐ యామ్ డూయింగ్ దిస్. ఎందుకు చేస్తారంటే మనం మైండ్‌లో ఆల్రెడీ కంక్లూడ్ చేసుకున్నాం వీళ్ళలో ప్రాబ్లమ్ ఉంది అని. అవునండి. చాలా కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ యాహ్! హరి నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్. ఒక్కొక్కసారి మాట్లాడకపోతే కావాలని నువ్వు మాట్లాడట్లేదు, పొగరుగా ఉన్నావు. మేము ఇంత మాట్లాడుతున్నా మీరు మాట్లాడట్లేదు అని అంటారు కదా! అప్పుడేం చేయాలి? అవును. నాకు పొగరే అని ఒప్పుకోండి. సారీ అండి. ఇప్పుడు మాట్లాడతా అని చెప్పండి. ఏముంది అంతే కదా! నేను అప్పుడు బాగుండదేమని మాట్లాడలేదండి. సారీ అండి. మాట్లాడతానండి. ఏమైంది? No, ప్రాబ్లమ్ sir. ఏంటి? No, sir. They won't accept. We are happy అని. అవును. At నేను that పూర్తి moment. ఎదవనండి. అప్పుడు ఏం చెప్తారంటే నేను పూర్తి ఎదవనండి. ఏం చేయాలో చెప్పండి అని వాళ్ళ దగ్గర కనుక్కోండి. మనం వాళ్ళ ప్రాబ్లమ్ సెటరేట్ చేయడానికి ట్రై చేస్తున్నామని దే వోంట్ యాక్సెప్ట్ సార్. అవునండి. అందుకనే చేంజ్ ఎండ్ ద ప్రాజెక్ట్ ఆఫ్ చేంజింగ్ అదర్స్. అక్కడ మనం చేంజ్ చేయడం కాదు సార్, వాళ్ళని నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళని కొంచెం బెటర్ చేయడానికి ట్రై చేయాలి కదా, యాజ్ ఏ పార్ట్నరో సమ్ చేయకండి. ఫ్యామిలీ మెంబరో. చేయకండి. కామ్ గా ఉంటే మీరు ఎందుకు కామ్ గా ఉన్నా, నువ్వు పట్టించుకోవట్లేదు నన్ను అంటారు సార్. నాకు చేత కాదని చెప్పండి. చేత నాకేం అవసరం లేదు. నేనే ఒక అప్పుడు ఎదవని. నువ్వు ఎందుకున్నావు నాకు అంటారు. అవునండి. అదే నేను చెప్తున్నా. మీరు అన్ని ప్రయత్నాలు ఇప్పుడు మీరందరూ మాట్లాడే వాళ్ళందరూ మినిమం 10 ఏళ్ళు, ఆల్ 20 ట్రై ఏళ్ళు చేసాం సార్, ఆల్ ట్రై చేసాం. చేసినోళ్ళే కదా! అవ్వలేదు కదా! మరి ఇప్పటికైనా ఒప్పుకోవాలా లేదా మనం? ఇప్పుడు ఒక మందు అలా తీసుకుంటాము. 6 నెలలు వాడతాము. మార్పు లేదు. అప్పటికైనా మందు పనిచేయదని ఒప్పుకోవాలా లేదా మీరే చెప్పండి. అది కాదు హరి గారు. అక్కడ ఆన్సర్ ఇస్తేనేమో నువ్వు ఇది కరెక్ట్ అని నువ్వు ఇప్పుడు చెప్తున్నావా అంటారు. ఆన్సర్ ఇవ్వకపోతే నేను అడిగిన క్వెషన్‌కి నీకు ఆన్సర్ లేదా? అందుకే మూగగానే ఉన్నావా అని అంటారు. అప్పుడు ఏం చేయాలి అసలు? అవును. నాకు కూడా తెలియట్లేదని చెప్పండి. ఏముంది దాంట్లో నాకు అర్థం కాదు. ఇప్పుడు అట్లా అన్నారు. ఏమో నాకు తెలియట్లేదు. నాకు తెలిసిన దాంట్లో నేను చెప్తున్నాను. మనం చెప్పినప్పుడు రైట్ టైం లో వాళ్ళు వినరు సార్ కరెక్ట్ గా. అసలు నేను ఏమంటున్నా మనల్ని ఎందుకు మనం డిఫెండ్ చేసుకోవాలి అంటున్నానండి. అక్కడ డిఫైన్ చేయట్లా. అక్కడ ప్రాబ్లమ్‌ని అంతవరకు కట్ చేయడానికి ట్రై చేస్తున్నా అది అవ్వట్లా. అందుకని యూ లీవ్ ఇట్ దెన్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. అసలు ప్రాబ్లమ్ సొల్యూషన్ గురించే అనట్లేదు. వి ఆర్ టాకింగ్ అబౌట్ లీవ్ ద ప్రాబ్లమ్. వి ఆర్ టాకింగ్ అబౌట్ లీవ్ దట్ అదర్ పర్సన్. ఫస్ట్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరేమో ఎప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ అవ్వాలి, ఆ పర్సన్‌లో ఎలా చేంజ్ రావాలనేది అంటున్నారు. చేంజ్ రావక్కర్లేదు. సరే ఇప్పుడు మాకు తెలీదు. ఓకేనా? ఇప్పుడు చెప్తాను. అన్నా కూడా దాన్ని ఎక్స్‌టెండ్ చేస్తుంటే అప్పుడేం చేయాలి? మీరు ఆపేయండి. ఇప్పుడు వాళ్ళు వినట్లేరు కదా! ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని వాళ్ళగా మనం యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలగాలి. అంతే కదా సార్? యాహ్! ఓకే. ఇప్పుడు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు వినట్లేరు. ఇంకేదేదో అంటున్నారు. ఆపేయండి ఎక్స్‌ప్లనేషన్ అంతే కదా!
అలా చేయగలగటం మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం కదా సార్, అంతే కదా, అంతేనా? అంతే కదా. ఉమ్. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మొత్తం డిస్కషన్లో వస్తున్నది ఏంటో చూడండి మీరు. మొత్తం డిస్కషన్ వస్తుంది ఏంటంటే వీఆర్ దీని ఎవాల్వింగ్ త్రూ రిలేషన్షిప్ అన్నది ఏంటిది అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సటన్ చేంజ్, మనలోనే సటన్ చేంజ్. ఎంత చేంజ్ అంటే ఆ పిల్లోడు బొమ్మ ఇంపార్టెంట్ అనుకుంటున్నాడు, మనకేమది ఇంపార్టెంట్ కాదని అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే మీరు అందరు ఏంటంటే ఇంట్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో అవతల పర్సన్లో సటన్ బిహేవియర్ చేంజ్ అయితే రావాలో, చాయిసెస్ చేంజ్ అయితే రావాలో, అదే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటున్నాం మనం. అదే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. అందుకే అంత ఇష్యూ వస్తుంది మనకి. వాళ్ళు అన్న మాట కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేస్తున్న పనులు కానీ అది బాగా ఇంపార్టెంట్ అనుకుంటున్నాం యాజ్ ఆఫ్ నౌ. ఆ లెవెల్ క్రాస్ కావడం గురించి అంటున్నాం. ఎలా అయితే బొమ్మ ఇంపార్టెంట్ కాదు అనే లెవెల్ ఉందో ఆ లెవెల్ క్రాస్ కావడం గురించి మాట్లాడుతున్నాం. హరి గారు, చెప్పండి. ఆపేయండి అని ఒక పదం వాడారు కదా మీరు. ఇప్పుడు అవతల వ్యక్తి ఒక డైరెక్ట్ ఏంటంటే అతను సిగరెట్ కు తర్వాత గంజాయికి అడిక్ట్ అయ్యాడు, ఒక తల్లి కొడుకు. ఇప్పుడు తల్లి అతన్ని మార్చాలి అని ఎన్నెన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు వాడు ఎంత చెప్పిన వాడు డాక్టర్ డైరెక్ట్ గా, ఆ డాక్టర్ కి అన్ని తెలుసు, అయినా ఏదో కారణం వల్ల లవ్ అఫేర్ ఫెయిల్యూర్ అయిందో, సమ్ సరౌండింగ్స్ అతను పెరిగిన వాతావరణంలో అడిక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆ తల్లి అతనికి చెప్తుంది వద్దురా ఇది మంచిది కాదు మానమని. వాడు తల్లి చెప్పిన దాన్నే ఇరిటేట్ అవుతున్నాడు. ఇప్పుడు ఈమె ఆపేస్తే వాడు ఇంకా ఎక్కువ అవుతున్నాడు. నేను వాడు కాదు సార్, మీరే చెప్పండి. ఇప్పుడు చెప్తేనేమో వాడు ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఓకే, మార్పు అయితే రావట్లేదు. చెప్తే వాడు మారడం లేదు, ఆపేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. దెన్ వాట్? అక్కడ అవతల పర్సన్ యొక్క అడిక్షన్ లెవెల్ కానీ ఏది ఆస్వాదన ఉంది చూడండి, ఆస్వాదిస్తున్నారు కదా ఏదో ఒకటి తిని తాగి, ఆ ఆస్వాదన ఏదైతుందో చాలా గట్టిగా ఉంది. ఓకే, అండ్ మనం కొంచెం మాట చెప్తే వినరు అలా ఉన్న వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇంకా మీరు మార్చడానికి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు రిలేషన్షిప్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. అవునా కాదా, మీరే చెప్పండి. అవుతుందని అంటున్నాను. చెప్తుంటే డ్యామేజ్ అవుతుంది రిలేషన్షిప్. చెప్పకుండా ఆపేస్తే ఏమవుతుందంటే అవతల పర్సనాలిటీ దెబ్బతింటుంది. ఇంకా వాడు సొసైటీలో అట్లా తాగుబోతుగా ఇంకా ఎక్కువ అవుతున్నాడు. సో అక్కడ ఈ మాట్లాడడం అనేది వాళ్ళని ఈ చేంజ్ అనే దాని మీద ఫోకస్ చేస్తున్న కొద్దీ జరిగేది ఇదే. అయితే ఇది చేయకపోతే ఇంకా ఏదో అయిపోద్ది కదా, ఇంకా వర్స్ అవుద్ది కదా అనే అజంప్షన్ తోని అనేది కండిషనింగ్ మనకు మైండ్ లో. ఓకే, దాంతో అజంప్షన్ కాదు, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, అడ్వర్స్లీ హ్యాపెనింగ్ డే బై డే. గోయింగ్ టు అడిక్ట్, ఆల్రెడీ అడిక్టెడే. ఓకే, అయితే ఇంకా నేను రోజు కాపలా పెట్టి ఇంకా చెక్ చేయాలి, అప్పుడే డ్యామేజ్ తగ్గుతుంది అని మోర్ అండ్ మోర్ దాని మీద వర్క్ చేస్తాం. దాంతో చిన్న వస్తే ప్రోగ్రెస్ వస్తే పెద్ద మార్పు రాదు. బట్ వర్క్ చేయాల్సింది దేని మీద అంటే రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి. ఫస్ట్ మనం ఆ సిచ్యువేషన్ వల్ల డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం అనేది ఫస్ట్ నేర్చుకోవాలండి. ఆ సిచ్యువేషన్ లో డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం. డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నాము అంటే అవతల పర్సన్ మీద ఫీలింగ్ ఆఫ్ ట్రస్ట్ ఏదైతే చెప్తామో వాళ్ళ పట్ల ఫీలింగ్ ఏదైతే ఉందో అది పాజిటివ్ గా ఉండగలుగుతుంది. ఈ పరిస్థితులలో ఫీలింగ్ పాజిటివ్ గా ఉండదు మనలో. ఓకే, చెప్పే వ్యక్తి ఈజ్ నాట్ డిస్టర్బింగ్. సో నేను అతన్ని ఒక రిలేషన్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ గా, ఒక మదర్ గా ఆ వ్యక్తి బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదు, ఒక మదర్. ఎందుకంటే దట్ ఈస్ ద రిలేషన్షిప్. సో ఇప్పుడు ఆ కోరుకుంటున్న సిస్టమ్ విధానం దాంట్లో ఇంకా తిరిగి చదవాలనుకుంటా. ఎందుకంటే లేకపోతే నన్ను బట్టి. హలో సార్, వినపడుతుందా? లో ఉందండి మీ వాయిస్ కొంచెం. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి డిస్టర్బ్ కావడం లేదు, చెప్పే వ్యక్తి డిస్టర్బ్ కావడం లేదు.
కానీ అవతల వ్యక్తిలో మార్పు పరివర్తన రాకపోవడం వల్ల వీళ్ళ కోరిక బలంగా ఉంటుంది. చెప్పుతేనేమో వ్యతిరేకత, చెప్పకపోతే అడ్వర్స్. దెన్ వాట్ ఈస్ ద న్యూట్రల్ సొల్యూషన్? లేదండి సొల్యూషను, గ్యారంటీ సొల్యూషన్ లేదు. మనం ప్రయత్నమే చేయొచ్చు. ఒక్కొక్కసారి ఇంకా వాళ్ళది అట్లనే అవుతుంది లైఫ్. డ్యామేజ్ కూడా ఉంటది అనేది మనం ఫస్ట్ మొదలు పెట్టడం ప్రాసెస్ అదండి. మన కడుపులో పుట్టిన పిల్లలైనా, ఫ్రెండ్స్ అయినా, వైఫ్ అయినా, హస్బెండ్ అయినా చెప్పేది అనేది వినకపోతే ఆ ప్రాసెస్ ఎంతైతే టైం పడుతుందో ఆ మారడానికి, ఆ ప్రాసెస్లో డ్యామేజ్ ఉంది, డ్యామేజ్ అనేది ఉంది. ఆ డ్యామేజ్ అనేది ఉంది. ఆ డ్యామేజ్ కోసం భయపడి మనం ఆరోగ్యం పోద్దనో, లేకపోతే ఎన్నేళ్ళు బతుకులు అన్నేళ్ళు బతకరనో, చదువు రాదనో, ర్యాంక్ పోతుందనో, డబ్బులు తక్కువైతాయనో, జీవితంలో కష్టాలు పడతారని ఆ భయం కొద్దే కదా మనకి అవన్నీ చేస్తున్నది. సార్ ఇక పాయింట్ ఏంటంటే పక్కోడు ఎవడో 100 మంది తాగుతున్నారు, అడిక్ట్ అవుతున్నారు, కానీ దాని గురించి మనం పట్టించుకోవడం లేదు. వీఆర్ న్యూట్రల్. బట్ వేరేజ్ రిలేషన్షిప్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరం ఇప్పుడు మనం ఈ జీవన విద్య కానీ ఇంకే విద్య కానీ ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి పరివర్తన చెందాలి, మార్పు రావాలి, సంస్కృతిలో జీవించాలి, సంస్కారవంతులుగా ఉండాలనేది ఒక అజంప్షన్ కదా. ఆ కోణంలో చెప్తుంటే ఏమైతుందంటే వ్యతిరేకత వస్తుంది, విడిచిపెడితే ఏమైతుందంటే అడ్వర్స్ గా తయారవుతుంది. మరి విడిచిపెడదామా, చెప్పడం ఆపేద్దామా? మీరు ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు క్వశ్చన్? మీరు ఆపేయడం అంటే చెప్పడం ఆపేస్తారు. యు వర్క్ ఆన్ యువర్ ఫీలింగ్ అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో సొల్యూషన్ ఈజ్ నాట్ దేర్ అండ్ దెర్ విల్ బి డ్యామేజ్ టిల్ దే చేంజ్ ఆన్ దేర్ ఓన్ అనేది చెప్తున్నాను క్లియర్గా. దట్ ఈస్ ద ఆన్సర్. ఇందులో సామధాన దండోపాయాలు అంటారు కదండి, అంటే కరెక్ట్ గా వాడలేదు. మంచి మాటతో చెప్తాము, వినకపోతే దండించడం అంటారు కదా, అలాంటివి ఇందులోకి వస్తాయా మరి? ఇప్పుడు అన్ని ట్రై చేయండి మీరు. ఇప్పుడు మీ చేతులు ఉన్నది ట్రై చేయండి. మనం డిస్టర్బెన్స్ అవ్వకుండా వాళ్ళని దండించి అంటే బేసిక్ బిహేవియర్ మీరు అన్నది పోలే, వాళ్ళు ఫుడ్ అలా ఈ అడ్వర్స్ సిచ్యువేషన్స్ లో దండించడం అనేది చేయొచ్చు కదా, మనం డిస్టర్బెన్స్ అవ్వకుండా. అంటే కరెక్ట్ రైట్ సిచ్యువేషన్స్ లో, అంటే ఒక టీచర్ ఒక ఉపాధ్యాయుడు ఒక స్టూడెంట్ ని రైట్ పద్ధతిలో పెట్టాలంటే దండించాలి కదా అవసరం అయితే. అలాంటివన్నీ ఓకే కదా. యు ట్రై ఎవ్రీథింగ్. హూ ఇస్ స్టాపింగ్? ఓకే, హూ ఇస్ స్టాపింగ్ అండి? హూ ఇస్ స్టాపింగ్? హూ ఇస్ నాట్ డిస్కసింగ్? ఓకే, రైట్, హూ ఇస్ స్టాపింగ్? టెల్ మీ. అండ్ ఫస్ట్ మనం అన్ని చేస్తాం ఆల్రెడీ. అవును అన్ని చేస్తాం. ఇలాంటి సెషన్ అబ్బో కొట్టొద్దా గిట్టొద్దా అని క్వశ్చన్ అడుగుతాం, కానీ అన్ని చేస్తాం కదా. అవును. దాంట్లో but we only, what I am saying that we try the methods though we know that they are not working. Doesn't work. సమస్య తాలూకా తీవ్రతను బట్టి సాల్వ్ చేయాల్సిన ఎబిలిటీ కూడా మారిపోతుంది. కొన్ని సందర్భాల్లో మదర్‌కి ఆ ఎబిలిటీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏది జరిగినా యాక్సెప్ట్ చేయటానికి మదర్ స్ట్రాంగ్‌గా ఉండాలి. అంతే కదండి. మదర్ అయితేండి, ఫాదర్ అయితేండి, బ్రదర్ అయితేండి, సిస్టర్. మీరు ఒక్క మాట అవును. ఇంకొక మనిషిని మార్చగలరా? అదేనండి. అదే. ఆ విషయం అర్థం చేసుకుంటే మనకు ఫస్ట్ సగం బర్డెన్ మనకు తగ్గుద్దండి. అది నా బర్డెన్ అనుకోకండి. అవతల మనిషి మన ద్వారా పుట్టారు, కాకపోతే అవతల మనిషిని మనం మార్చలేము. అవును సార్. అంటే అంటారు కదా, వాళ్ళని కన్నాం కానీ వాళ్ళ తలరాతని మనం కనలేదు అంటారు కదా, అలా తలరాతని కదా. ఆ విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిసిడి, అది ఏబిసిడి ఆఫ్ ద లైఫ్ ఫస్ట్. దాన్ని మనం అర్థం చేసుకుంటే ఏదైతే మన వల్ల కానీ ప్రాజెక్ట్ ఉన్నదో ఆ ప్రాజెక్ట్ ని ఆపుతాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో అండి, గుడ్ మార్నింగ్. అంటే మనం అడిక్షన్ అయిన వాళ్ళని మనం ఎక్స్పర్ట్స్ ద్వారా డి అడిక్షన్ సెంటర్ పంపించాలండి. మనమే చేస్తామంటే అంటే స్పీకర్ మీద ఏంటో తెలియట్లేదు. హలో సార్, గుడ్ మార్నింగ్. చెప్పండి. అది మనము డి అడిక్షన్ సెంటర్ తీసుకెళ్తే కానీ ఎక్స్పర్ట్స్ అండర్ గైడెన్స్ లోనే వాళ్ళని మనం సెర్చ్ చేయగలం. అన్ని మనం చెయ్యాలనుకోవటం కూడా తప్పే. అప్పుడు మనం ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోవాలండి. మనమే చేయగలం అనుకోవడం కూడా తప్పేను అంటున్నా. మన బాధ్యత అన్నప్పుడు డి అడిక్షన్ సెంటర్ తీసుకెళ్లి వారికి హెల్త్ కలిగేటట్టుగా చూడాలి. నేనే చేస్తానంటే మన సలహాలు ఇలా అంటే మనం ఎక్స్పర్ట్స్ కాదు కదా. అది ఇప్పుడు అడిక్ట్ అయ్యారు ఒకరు, సార్ చెప్పింది ఏంటంటే ఆ ప్రయత్నాలన్నీ కూడా చేసినాక కూడా సో అండ్ సో పర్సన్ మారకపోతే ఫైనల్లీ మనం దాన్నిగానే యాక్సెప్ట్ చేయాలి అంటున్నారు.
దట్స్ ఓకే అండి. I mean, no, కాకపోతే స్టెప్స్ ఏముంటాయి సార్? సమస్యను బట్టి ఇప్పుడు సార్ ఒకటి చెప్పారు. డీ అడిక్షన్ సెంటర్‌కి తీసుకెళ్ళటం. ఫస్ట్ అలాంటివి మనం తెలుసుకోవాలి కదా సార్ నో ఫస్ట్? ఫస్ట్ స్టెప్ అయితే ఇదండి. అవతల వాళ్ళని మనం మార్చగలమా లేదా? ఒకటి ఫస్ట్ క్లియర్ చేసుకోండి మీరు. ఎస్ అవునండి. ఎస్ ఆ పాయింట్ మనం ఫస్ట్ 100% గ్యారంటీ ఉందా దానికి? ఫస్ట్ ఈ పాయింట్‌లో ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ అది వాళ్ళు మన కడుపులో పుట్టినోళ్ళే కానీ, ఇంకోటి కానీ, అవునండి. అవును. పుట్టినోళ్ళు అవును. కానీ, రైట్? అవతల పర్సన్‌ని మనం మార్చగలమా? ఏది అన్‌లెస్ దే దెమ్‌సెల్వ్స్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఇప్పుడు మీరు వీటి గురించి మీరు వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా కాబట్టి మనం డిస్కస్ చేయొచ్చు. అండ్ అసలే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి సెషన్ తీసుకొని పెడితే కూడా వాళ్ళు మనల్ని పిచ్చోడు అనుకుంటాడు. రైట్? సో ఫస్ట్ ఆ పాయింట్ అండి. పాయింట్ 1 నేను ఆన్సర్ ఇవ్వట్లేదు మీరు క్వశ్చన్. పాయింట్ 2 మార్చాలి అనుకున్నాం. ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. నేను చేయాలి అనే నేను మార్చగలమని నేను ఆన్సర్ చెప్పలేదు. అవతలని మారుస్తారా మార్చరా అనేది నేను ఆన్సర్ చెప్పట్లేదు. మీరు మారుదామనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అప్పుడు స్టెప్ 1 ఏంటి? వెదర్ యూ వర్క్ ఆన్ అదర్స్ ఆర్ యువర్ సెల్ఫ్ అనేది నేను అంటున్నాను. మనం ఏంటంటే వీ డైరెక్ట్లీ వర్క్ ఆన్ అదర్స్. నేను చెప్తున్నది ఏంటి అంటే అది వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్. మనము అన్‌డిస్టర్బ్డ్‌గా ఉన్నప్పుడు, వాళ్ళ పట్ల రైట్ ఫీలింగ్‌తో ఉన్నప్పుడు మాత్రమే ఏమైనా చేయగలం. లేకపోతే చేయలేం. ఈలోపు ఇది చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు. అండ్ మళ్ళీ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ చూసుకోండి. ఏంటంటే అవతల పర్సన్‌కి ఏదో డ్యామేజ్ జరుగుతది. అది శరీర పరంగా గానీ, డబ్బు పరంగా గానీ. ఇంకేముంది డ్యామేజ్ జరిగేది? మానసికంగా బాధపడడం గానీ, ఈ మూడేగా. డబ్బు పోవడం, శరీర ఆరోగ్యం పోవడం, మానసికంగా బాధపడడం. రైట్? వీటిల్లో ఏది మనం బాగా ముఖ్యం అనుకుంటున్నామో, దేని మీద బాగా డిపెండ్స్ దానివల్ల బాధ కలుగుతది. ఈ మూడే అవతల జరిగే నష్టాలు. వాళ్ళకి డబ్బు నష్టము, శారీరక ఆరోగ్యం నష్టము, మానసికంగా డిస్టర్బెన్స్. ఈ 3 జరుగుతుంటాయి అవతల వాళ్ళకి. దానికి మనం ఏమనుకుంటాం, అవతల వాళ్ళకి సంబంధించిన డబ్బు లాస్‌ని నేను ఏమైనా చేయగలను, వాళ్ళ హెల్త్ కోసం నేనేమైనా చేయగలను, వాళ్ళ హ్యాపీనెస్ ఏమైనా చేయగలను అని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. యెస్, డెఫినిట్‌గా అంతో ఇంతో చేయగలం. బట్ ఎప్పుడు అది చేయగలుగుతాము? వాళ్ళ పట్ల మనకి రైట్ ఫీలింగ్ ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాము. మనకంత కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాము. వాళ్ళ దృష్టిలో అసలు మనం సరైనోళ్ళం అనుకుంటేనే చేయగలుగుతాం. మనం వాళ్ళకంటే బెటర్ అని మనకు అనిపించినా, వాళ్ళ దృష్టిలో వీడే ఒక ఎగ్జాక్ట్‌లీ. ఫెలో, వీడే ఏదేదో సెషన్‌లు అయితా ఉంటాడు, అటెండ్ అవుతా ఉంటాడు. కానీ వీడు సరిగ్గా ఉండడు అని మన గురించి వాళ్ళ మనసులో ఉందనుకోండి, మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు. అసలు వీడే ఒక సరైన వ్యక్తి కాదు అని వాళ్ళు అనుకుంటారు అనుకోండి మన గురించి. మనం చెప్పి ఎందుకు వింటారండి? అందులోనూ మదర్ అయితే అప్పటికి రకరకాలుగా ఒక పిక్చర్ పిల్లాడి మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అది చెరపటం చాలా కష్టం. హ్మ్. అమ్మ కొడుతుందనో, తిడుతుందనో, అమ్మ దగ్గరికెళ్తే ఇది అవ్వదనో ఒక పిక్చర్ ఉంటుంది పిల్లలకి. ఇంత టిపికల్ కండిషన్స్‌లో మదరు కొత్తగా ఏదైనా అప్లై చేసినా అది అంత ఫాస్ట్‌గా పిల్లలు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. హ్మ్. అక్కడే థర్డ్ పర్సన్ హెల్ప్ అవసరం అవుతుంది. అక్కడికి అక్కడి నుంచి ఆ పిల్లాడిని థర్డ్ పర్సన్ దగ్గరికి తేవడంలోనే మదర్ తాలూకా ఎబిలిటీ డెవలప్ చేసుకోవాలంటారా? ఐ యామ్ నాట్ గివింగ్ టెక్నిక్స్ టు చేంజ్ అదర్ పీపుల్ అండి. హ్మ్. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అదే. ఇప్పుడు నేను అక్కడ నా ఎబిలిటీని సో అండ్ సో నా కొడుకుని ఆహ్, నేను రెక్టిఫై చేయలేకపోతున్నాను నాకు తెలిసుండి కూడా. నేను థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకుంటే అంటే నాకు ఆల్రెడీ ఇప్పుడు టైమ్ టేకింగ్ కదా! ఇప్పుడు ఆహ్, నా మీద కొన్ని ఒపీనియన్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. నేను చెప్తే అది జరగదు. కానీ అదే విషయం వేరే వాళ్ళు చెప్తే జరుగుతుంది. ఎందుకంటే వేరే పర్సన్ గురించి సో అండ్ సో నా బిడ్డకి ఎటువంటి పిక్చరు లేదు. సో, అక్కడ యాక్సెప్టెన్స్ ఉంటుంది. అక్కడికి నేనెలా తీసుకురావాలి అనే దాని మీద నేను ఎబిలిటీ పెంచుకోవాలి అంటారు? అనేది నా క్వెషన్. యాహ్! యూ అక్కడ నేను ట్రై. ఫెయిల్ అయినట్టే కదా! ఆబ్వియస్‌లీ. హ్మ్. అదే యూ ట్రై ఎవ్రీథింగ్. హ్మ్. యాహ్! మీరన్నట్టు ఫైనల్లీ ఏది జరుగుతుంది అనేది అది మన చేతుల్లో ఉండదు. కానీ
ఏమంటారు మన ప్రయత్నాల్లో భాగంగా కొన్ని చేస్తూ పోవాలి కాబట్టి ఇవన్నీ ప్రయత్నాలు. I am talking about whether your boy changes or not. Are you disturbed? Right. ఆ అన్‌డిస్టర్బ్డ్ స్టేట్‌లో మనం డిస్టర్బ్ అవ్వకుండా, మనం స్టేబుల్‌గా ఉండి, హ్యాపీగా ఉండి, ఇక ఏం చేస్తాం వాళ్ళ వాళ్ళ పట్ల కన్సర్న్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇంకో పర్సన్ హెల్ప్ తీసుకుంటామా? ఇంకో వీడియో చూపిస్తామా? మీరే ఇంకో పరిస్థితిలో మాట్లాడతారా? అనేది ఇవన్నీ ఆబ్వియస్లీ డీటెయిల్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ 1% అనదర్ పర్సన్. ఫస్ట్ థింగ్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఈస్ వెదర్ నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నానా? అండ్ ఈ విషయం అర్థమవుతుందా? మనం వీ కెన్ డూ అవర్ బెస్ట్, బట్ స్టిల్ యూ కెనాట్ చేంజ్ అదర్ పర్సన్ అన్లెస్ దే దెమ్సెల్వ్స్ వాంట్ టు చేంజ్. అది అదర్ పర్సన్ 3 ఏళ్ళోడు కానీ 90 ఏళ్ళోడు కానీ. సో నేను డిస్టర్బ్ చాలా చాలా రేర్ కేసెస్ లోనే ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. డెఫినెట్లీ మదర్ అండ్ చైల్డ్ మధ్యలో ఆ స్ట్రెస్ ఎంత ఇది ఉన్నా కొంత ఉంటుంది. దానివల్ల ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను ఏమంటానంటే కొంత ఉంటుందని, ఇవన్నీ కూడా అజంప్షన్స్ అండి. మనలో మనం గమనించుకోవాలండి. ఎందుకు ఉంటుంది అదే. స్ట్రెస్? దేనివల్ల? దేనివల్ల అంటే అసలు వీడు ఒక్క రోజు కూడా నాకు జంక్ ఫుడ్ తినకుండా అంటే ఉండాలని సేమ్ సార్ రిలేషన్స్ కదా. రిలేషన్ అయితే ఏంటండి? రిలేషన్ కదా అంటున్నారు కదా. అంటే ఏంటి? వాడి ఫ్యూచర్ ఫలానా విధంగా ఉండాలి అని మీరు అనుకోబట్టే కదా. అవును. ఫలానా అనే దాంట్లో డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఏంటి ఆ అంటే డీటెయిల్స్? అవును. అవును. మనమే అనుకుంటున్నాం కదా ఇది ఫ్యామిలీ, ఇది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అలాగా. సో అవునండి. ఆ అటాచ్మెంట్ మదర్ అండ్ చైల్డ్ కి ఉండిపోవడం వల్ల మదర్ ప్రాపర్ గా ఎఫర్ట్స్ పెట్టలేకపోతుంది. ఆ టెన్షన్ కొంత వల్ల అని. అది కూడా ఉండకుండా చేయగలిగే స్టేట్ కి మదర్ వెళ్తే ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు అదే కదండి. అదే. మనిషి పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనే క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకున్నాం. అవును సార్. నాకేం కేపబిలిటీ ఉన్నప్పుడు పిల్లలు కనాలనుకున్నా పిల్లలు కన్నాం. ఓకే. ఇప్పుడు అర్జెంట్‌గా నేను మదరు నా పిల్లోడు బాగుపడాలి అంటున్నాం. ఓకే. ఐ యామ్ నాట్ క్వాలిఫైడ్ ఎనఫ్ టు హ్యాండిల్ అదర్ పర్సన్. ఓకే. దెన్ we are bound to have struggles. ఫస్ట్ ఆ సిట్యుయేషన్ నా కొడుకు బాగుపడాలంటే ముందు నేను బాగుపడాలి. ఆబ్వియస్లీ ఆ విషయం చెక్ చేసుకోకుండా నేను కొడుకుని కన్నా. నేను పెళ్లి చేసుకున్నా. నేను నలుగురు బాధ్యతలు తీసుకున్నా. కానీ నేను నలుగురిని హ్యాండిల్ చేయలేను యాక్చువల్‌గా. ఒక్కరున్నా కూడా సిట్యుయేషన్స్ హ్యాండిల్ చేయలేం మనం. నలుగురనే కాదు. I am saying. So all of us are like this, work in progress, but we are living together. We are bound to have these issues, struggles అని అంటున్నాను నేను. And we are bound to have mixed results. సో ఎవరైతే ఎఫర్ట్స్ బాగుపడాలనే ఎఫర్ట్స్ పెడుతున్నారో ముందర వాళ్ళు బాగుపడాలి. తర్వాత ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే సార్. గాట్ ఇట్ సార్. చెప్తారు కదండి. ఫస్ట్ మీరు మాస్క్ పెట్టుకొని తర్వాత వాళ్ళకి పెట్టండి అని. ఓకే అండి. సో ఐ థింక్ మలిక్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. విల్ టేక్ హర్ క్వశ్చన్ అండి. అది సార్ గుడ్ మార్నింగ్. హలో అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు చెప్తున్న టాపిక్ అంటే మనం ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకొని యువతల వాళ్ళతో ఫిజికల్ రిక్వైర్మెంట్స్ లెవెల్లో ఉండిపోయి ఓకే వాళ్ళు ఇది తింటున్నారు సో వాళ్ళ హెల్త్ హర్ట్ అవుతుంది లేకపోతే వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఇలా ఉండాలి అని మనం ఒక బిలీఫ్ సిస్టమ్ పెట్టుకుంటాం కదా సో అక్కడ వాళ్ళు ఉండనప్పుడు మనం డిస్టర్బ్ అయ్యి మెంటల్ పీస్ కూడా ఉండదన్నమాట అంటే ఒక జర్నీ తర్వాత ఈ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండి అవతల వాళ్ళకి కూడా అదే ఉంటది వాళ్ళు కూడా వాళ్ళు చేసేదే కరెక్ట్ అంటారు వాళ్ళకి అదే కావాలనుకుంటారు సో మనం ఏంటంటే నేను నమ్మిందే కరెక్ట్ అని చెప్పేసి మనకి స్ట్రాంగ్ గా ఉండడం వల్ల వాళ్ళ వైపు నుంచి ఆలోచించడం ఆపేస్తాం జర్నీలో సో వాళ్ళు కూడా అలానే ఉన్నారు అని ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే వాళ్ళు మారాలి ఇమీడియట్ గా ఒక మంచి విషయం మనం తెలుసుకున్నప్పుడు మనం వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా మంచిగా ఉండాలి అనే పాజిటివ్ యాటిట్యూడ్ తో మనం వర్క్ చేస్తాము బట్ అవతల వైపు నుంచి ఆ అండర్స్టాండింగ్ లేనప్పుడు మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండం బికాజ్ మనకి క్విక్ గా జరగాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ లో ఏంటంటే అది జరగనప్పుడు ఫిజికల్ లెవెల్‌లో జరగట్లేదు. సరే ప్రయత్నం చేద్దాం అని
నేను నా విషయంలో జరిగిందేంటంటే, స్టేబుల్‌గా ఉండి ఎఫర్ట్ పెట్టి ట్రై చేయకుండా నేను డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో, నా సెల్ఫ్ లెవెల్‌లో డిస్టర్బెన్స్ బాగా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితున్నప్పుడు అది మధ్యలో ఓకే. ప్రయత్నం జరుగుతుంది అనని ఉన్నా కానీ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ రిక్వైర్మెంట్స్. ఏదైనా గానీ పర్సెప్షన్ లెవెల్‌లో అవతల వాళ్ళ పర్సెప్షన్ డిఫరెంట్‌గా ఉంది. సో, దాన్ని యాక్సెప్ట్ చేసే సిట్యుయేషన్ ఉండేది కాదనమాట. వాళ్ళు రాంగ్ వేలో ఎళ్తున్నారు. మీరెలా అయితే చెప్తున్నారో అంటే దాన్నెక్కువ పట్టించుకొని వాళ్ళిలా ఉండాలి అని ఎక్స్‌పెక్ట్ చేసి ఉన్నప్పుడు, ఇంటర్నల్‌గా చాలా పెయిన్ క్రియేట్ అవుతది సెల్ఫ్ లెవెల్‌లో. సఫరింగ్ స్టేజ్‌కెళ్ళిపోతామనమాట. సో, ఎళ్ళిపోయిన తర్వాత ఇప్పుడొస్తది సార్ రియలైజేషన్. అంటే లాస్ట్ వీక్ మీతో శివ సార్‌తో డిస్కస్ అయిన తర్వాత, సో, నన్ను నేను మాలిక ఆ! వెయిట్. ఇప్పుడు వీఆర్ ఎక్స్‌పెక్టింగ్ దట్ వాళ్ళు ఫలానా విషయము అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాం. చేసుకోలేదు. హ్మ్. హ్మ్. కాబట్టి మనకు పెయిన్ క్రియేట్ అయింది. ఆ పెయిన్‌కి హ్మ్. రీజన్ ఏంటి? నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను గదా! అందుకే ఎక్స్‌పెక్టేషన్స్ ఉండగూడదు. వాళ్ళు ఆ! ఈ రోజే ఇలా అయిపోవాలి, మారిపోవాలి అని. సో, అప్పుడు అలా ఉండకుండా వాళ్ళ పర్సెప్షన్ నుంచి గూడా మనం ఆలోచించి వాళ్ళు ఇలానే ఉంటారనేది ఆల్రెడీ మనకు తెలుసు గదా! ఇంత జర్నీలో. హ్మ్. సో, వాళ్ళు ఏ లెవెల్‌లో ఉన్నారు, ఏంటి అని తెలుసు. సో, తెలిసి గూడా వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఇలా అయిపోవాలి అని చెప్పి ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాం. అదొకటి. అండ్ నా పర్సెప్షన్ నుంచే నేను ఆలోచిస్తున్నాను. సో, వాళ్ళకేం ట్రామా ఉందో, వాళ్ళెంత సఫరింగ్ ఉందో వాళ్ళ లోపల, అది వాళ్ళ సైడ్ నుంచి నేను ఆలోచించలేకపోతున్నాను. హ్మ్. ఎందుకంటే నా కోరిక వాళ్ళు మంచిగా అవ్వాలి అనే కోరిక ఇవన్నీ ఆలోచించడానికి అడ్డొస్తుందనమాట. అది డామినేట్ చేసేస్తుంది. హ్మ్. సో, ఇదంతా చూసినప్పుడు ఫస్ట్ అసలు నేను స్ట్రాంగుండాలి నా సెల్ఫ్ లెవెల్‌లో. ఓకే. చుట్టూ ఏమున్నా గాని నేను డిస్టర్బ్ అవ్వకుండా, నేను పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడే ఈ రియాక్టివ్ మోడ్ గాని, అపోజిషన్ మోడ్ గాని తగ్గినప్పుడు ఇద్దరూ ఆ రిలేషన్‌లో ఉన్న ఇద్దరు గూడా ఫస్ట్ ప్రశాంతంగుంటారు. ఆ ప్రశాంతంగా ఉన్న తర్వాత కొంతకాలం తర్వాత రిలేషన్‌షిప్ మళ్ళా పాజిటివ్ యాస్పెక్ట్ ఉంటుంది 2 సైడ్స్ నుంచి. అలా ఉన్నప్పుడు ఇంకేదన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం స్టార్ట్ చేస్తే బెటర్‌గా రిజల్ట్ ఉంటదేమో అనిపిస్తుంది. ఫస్ట్ నేనే డిస్టర్బ్ అయ్యి, నేనే స్టేబుల్‌గా లేకుండా ఎక్స్‌టర్నల్ ఎన్విరాన్మెంట్‌కి రియాక్ట్ అవుతూ ఉంటే అంటే బయటికే అక్కర్లేదు. లోపల సఫరింగ్ ఉంటే సో, నేనెలా వర్కౌట్ చేయగలుగుతాను? సో, హ్మ్. మీరన్నట్టు ఫస్ట్ నా సెల్ఫ్ లెవెల్‌లో నేను హ్యాపీగా ఉండి, హెల్తీగా ఉంటేనే సో, ఆ క్లారిటీ తెచ్చుకొని నేను హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే అవతల వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాననేది అర్థమైంది సార్ బాగా. సో, ఈ ఈ ఎప్పుడైతే ఈ అబ్జర్వేషన్ చేసుకొని నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నానో, అసలు చాలా లైట్‌గా అనిపిస్తుంది. అంటే బర్డెన్ గానీ, హెవీనెస్ కానీ, సఫరింగ్ గానీ చాలా వరకు అదొక తగ్గిపోయిందసల. అసలదొక్కటే కాదు. అసలు ఆ బాధ్యత మనం తీసుకుంటున్నాం జూడు. అది గూడా ప్రాబ్లమే. అవును. అవును సార్. హ్మ్. అది సో, గూడా మనం ప్రాబ్లమ్. ఆన్ ద నేమ్ ఆఫ్ అవును. దిస్ ఈస్ మై చైల్డ్ అని, దిస్ ఈస్ మై బ్రదర్ అని హ్మ్. తీసుకుంటున్నాం. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఎ ప్రాబ్లమ్. యాహ్! సీ ఎంతవరకు చేయగలమో అంతవరకే ఎఫర్ట్ ఎగ్జాక్ట్‌లీ. పెట్టి చేయాలి. హ్మ్. అండ్ దట్ డజంట్ మీన్ మనం వాళ్ళని పట్టించుకోకుండా ఉంటున్నాము, రిలేషన్ లేకుండా ఉండడం కాదు. యూ విల్ డూ యువర్ అలా బెస్ట్. ఏం అవును. కరెక్ట్ సార్. బెస్ట్. ఇప్పుడు అలా రిలేషన్ లేదు అని అనిపించదు ఇలా ఆలోచించినప్పుడు. అరే! హ్మ్. వాళ్ళకి గూడా ఉంది ఏదో నమ్మకాలు నాలాగే. సో, వాళ్ళు అందుకే సఫరింగ్ వస్తుంది వాళ్ళకి కూడా అని ఆలోచించినప్పుడు మనకు జాలేస్తా ఉంటది. రిలేషన్‌షిప్‌లో ఉంటాం వాళ్ళతో. హ్మ్. సో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి. ఇప్పుడు ఆ! ఈవెన్ అవును సార్. ఈ మదర్ చిల్డ్రన్ రిలేషన్ గూడా పర్టిక్యులర్ వుమెన్ కేస్‌లో గూడా రైట్ దేర్ ఈస్ ఒక షిఫ్ట్ రావాలంటే ఒక దగ్గర ఇరుక్కుపోయినాం. మనం అసలు ఫ్యామిలీ కోసం ఇది చేయడానికైనా రెడీ ఉన్నాక కూడా ఎందుకు మరి అసలు ఈళ్ళు ఈ మార్పు రాట్లేదు అంటే మీరే గమనించండి. ఏదో ఉందండి. హ్మ్. అవును. అసలు నౌ యూ హావ్ ఎ పర్సన్ పర్టిక్యులర్లీ వుమెన్ ఆర్ డెడికేటెడ్ టు ద ఫ్యామిలీ. రెడీ టు డూ ఎనీథింగ్. దే ఆల్రెడీ డూ సో మెనీ థింగ్స్ అసలు. అయినా సరే వీళ్ళకి ఎంతకైనా అర్థం కావట్లేదు. ఎంతకైనా రాట్లేదు అంటే దేర్ ఈస్ సంథింగ్ అండి. సంథింగ్ మిస్సింగ్. లైక్ ఎలాంటిది మిస్సింగ్ అయితుందంటే వీఆర్ ప్రాబబ్లీ పుట్టింగ్ ఎఫర్ట్ ఇన్ రాంగ్ డైరెక్షన్. రాంగ్ డైరెక్షన్‌లో పెట్టడం వల్ల ఏదో జస్ట్ ఇప్పుడు త తలుపు తీస్తున్నామండి. దాన్ని చిన్న బోల్ట్ తీయడం అని అర్థం కాకుండా తోస్తూ తోసి ఓపెన్ చేయాలనుకుంటాం చూడండి. అప్పుడు ఎంత ఎఫర్ట్ పడతది?
ఐఎమ్ టాకింగ్ కరెక్టే అబౌట్ సార్. జస్ట్ ఓపెనింగ్, ఒక గడ ఉంది, జస్ట్ దానిలో తీసే సరిపోద్ది అన్నట్టు, రైట్? సో అలాంటిది చెప్తున్నట్టు అది తీయాల్సింది ఏంటిది అంటే ఫస్ట్ మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం. సెకండ్, మనం వాళ్ళందరి పట్ల లవింగ్ ఫీలింగ్ ఉంటే వాళ్ళు చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. పొద్దుకు అవును సార్. మార్చడం అనేది మన ఆబ్జెక్ట్ అనే కాదు. దెన్ దే విల్ కమ్ ఆన్ దేర్ ఓన్ టు అస్ అండ్ దెన్ వీ కెన్ వర్క్ విత్ దెమ్. దాని తర్వాత కూడా వాళ్ళ మార్పు ఉంటుందని గ్యారంటీ మాత్రం చెప్పట్లేదు, అదంతా ఫాల్స్ ప్రామిస్ అది. అవును సార్. అట్లీస్ట్ అపోజిషన్ ఉండదు సార్. ఇట్లా మీరు చెప్పిన ప్రాసెస్ లో అపోజిషన్ తగ్గుతది. ఎందుకంటే మనకి రైట్ ఫీలింగ్ వస్తది. అవతల వాళ్ళు కూడా అరే నా వెనకాల పడట్లేదు, ప్రశాంతంగా ఉంది అని ఫీల్ అవుతారు ఫస్ట్. బెనిఫిట్స్ ఉంటాయండి, 2 బెనిఫిట్స్. ఒకటి, మనం డిస్టర్బ్ అవ్వము, అండ్ మనకు ఎంత, నేను ఒక మదర్గా కూడా ఒక పిల్లలకి, ఆర్ ఒక వైఫ్ ఒక హస్బెండ్కి, హస్బెండ్గా ఒక వైఫ్కి, బ్రదర్, నేను ఎంత చేయగలను ఎంత చేయలేఅనేది అర్థమైందండి, రైట్? అండ్ చేసేది రైట్ వేలో చేస్తూ ఉంటాం. అండ్ ఇన్ ద ఎంటైర్ ప్రాసెస్ మనం ఇట్లనే జీవితాంతం చేస్తుండొచ్చు, మనము పోతుండొచ్చు, వాళ్ళు పోతుండొచ్చు, ఓకే? అండ్ మనము చేంజ్ అవ్వకపోవచ్చు, వాళ్ళు చేంజ్ అవ్వకపోవచ్చు, ఓకే? బట్ దెన్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆల్సో అవర్ రిలేషన్షిప్ విల్ బి వెరీ గుడ్. అవును సార్. రిలేషన్షిప్ బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ నేను చాలా చాలా మంచి ఫీలింగ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. అంటే మనం ఈ పాయింట్ మీరు నాకు చెప్పి నేను దాన్ని అనలైజ్ చేసుకొని, రిఫ్లెక్ట్ చేసుకుంటున్నప్పుడు అట్‌లీస్ట్ ఐ సీ దట్ ఐ యామ్ ప్రోగ్రెసింగ్ ఆన్ మై సెల్ఫ్ లెవెల్ అన్నమాట. సార్ ఒక విషయం అర్థమవుతుంది. మనము మన వాళ్ళు అనుకుంటాము. నేను నా వాళ్ళు అనుకుంటాము. నా వాళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి ఏదో ఒక సమస్య సడెన్‌గా తీసుకొస్తారు. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ అవనండి, మదర్ అండ్ చైల్డ్ అవననుకోండి. ఆ చైల్డ్ బయట నుంచి ఏదో సమస్య తీసుకొస్తేనే నా తాలూకా ఎబిలిటీ ఈ సరిపోవడం, సరిపోకపోవడం అనేది తెలుస్తూ ఉంటుంది. సో, అది సడెన్‌గా జరుగుతుంది కాబట్టి, ఈ సిట్యుయేషన్స్ సడెన్‌గా జరుగుతాయి కాబట్టి, మదర్ సడెన్‌గా ఎబిలిటీ పెంచుకోలేదు కాబట్టి, ఇవి కొంచెం ఎక్కువ డిస్టర్బ్‌గా ఉంటాయి. సో, సాఫ్ట్‌వేర్ జర్నీలో అప్‌డేట్ అవుతూ ఉండాలి అంటారు కదా! సేమ్ అలాగే మనం కూడా రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అంటే, మనకొచ్చిన సమస్యల నుంచి ఎబిలిటీ పెంచుకుంటూ మనల్ని మనం అప్‌డేట్ చేసుకోవాలేమోనండి. అంతే అంతేనంటారా? కదా! అంతే కదా! ఇప్పుడు మీరొకటి చూడండి. ఇప్పుడు ఈ డబ్బు అవసరం పడుతూ ఉంటది కదా మనకి. మంత్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఖర్చవుతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు అనుకోని ఖర్చులు వస్తాయా లేవా? అవును. వస్తాయి కదా! వస్తాయా రావా చెప్పండి? వస్తాయి. ఇప్పుడు మంత్లీ ఒక ఫిక్స్డ్ అందరూ డబ్బులు కాబట్టి అక్కడ అప్పు తెచ్చేసుకుంటాం. అప్పు తెచ్చేసుకున్నాం ఒకటి. ముందు నుంచి ఏం చేస్తున్నాం మనం? ప్రతిరోజు సంపాదిస్తున్నామా లేదా? ప్రతిరోజు అందరము ఒక ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఇన్కమ్, ఒక బయటికి వర్క్ చేయడానికి ఒకరెళ్ళినా, ఇద్దరెళ్ళినా, ముగ్గురెళ్ళినా అన్ని సమస్యలు డబ్బు రిలేటెడ్ కాదు. సో, దాచుకోలేము. ఎమోషన్స్ సంబంధించి కానివ్వండి, ఇటువంటివి. ఇప్పుడు ఒక సమస్య సడెన్‌గా వస్తుంది. అది ఎలా హ్యాండిల్ చేయాలి తెలీదు. అదే చెప్తున్నా అండి. మీరు ఆన్సర్ వినండి ఫస్ట్. సరే. ఆన్సర్ వినండి. ఇప్పుడు ప్రతిరోజు మనం డబ్బు సంపాదిస్తున్నాం లేదా? అవును సార్. సాలరీ నెలకు ఒకసారి వస్తుంది, కానీ ప్రతిరోజు దానికి సంపాదిస్తున్నాం లేదా? ఎందుకు సంపాదిస్తున్నాం? ఖర్చు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి. ఖర్చు ఉందని తెలుసు కాబట్టి. అవునా కదా? ఆ విషయం మనకు పూర్తిగా అర్థమైంది. మనీ కావాలి అని అర్థమైంది. ఓకే? ఇప్పుడు మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ రాగానే అర్జెంట్‌గా ఒక దగ్గర దాచిపెడుతున్నాం. ఎగ్జాక్ట్‌లీ. అక్కడ మళ్ళీ ఎక్కువ పెరుగుద్దో చూసి దాచిపెడుతున్నాం. బంగారంలో పెడుతున్నాం, మ్యూచువల్ ఫండ్స్ పెడుతున్నాం. ఎందుకు? అవసరం వస్తదని. సో, ఫిజికల్ ఫెసిలిటీ రిక్వైర్మెంట్ పూర్తిగా అర్థమైందండి. దానికి ప్రతిరోజు అది కూడా ఒక సాధనే. లేవడం, ప్రిపేర్ అవ్వడం, బాక్సులు కట్టుకోవడం, ఎక్కడైతే డబ్బు బాగా వస్తుందో, నాకు ఏదైతే నా స్కిల్స్ సూట్ అయిద్దో ఆ జాబ్ వెతుక్కున్నాం, అందులో జాయిన్ అయ్యాం, పని చేస్తున్నాం, సాయంత్రానికి రోజు 8 గంటలు, 10 గంటలు, ఇంకా ప్రమోషన్ తెచ్చుకుంటున్నాం, అది చేస్తున్నాం. ఓకే, అది అర్థమైంది. అది ఒక సాధన. అండ్ ఆ సాధన ద్వారా వచ్చే రివార్డ్, బెనిఫిట్ ఏంటో మనకు అర్థమైంది, చేస్తున్నాం. కానీ అదే విధంగా నా సెల్ఫ్‌లో మార్పు అనేది నాకు కావాలి. దానివల్ల నా కుటుంబం బాగుపడుతుంది, నేను బాగుపడతాను, నిజంగా నాకు కావాల్సిన హ్యాపీనెస్ వస్తుంది అనేది అర్థమైతే ప్రతిరోజు ఆ సాధన కూడా చేస్తాం మనం. అవును సార్. ఆ సాధన కూడా ఇప్పుడు బోలెడు సాధనలు చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు టీ తాగే ఒక వ్యక్తి, కాఫీ తాగే వ్యక్తి, దాని నుంచి పక్కగా నాకు ఈ మాత్రం కిక్ వస్తుంది, ఈ మాత్రం టేస్ట్ వస్తుందని పూర్తిగా అర్థమైంది.
ఒక్క రోజు కూడా మిస్ కాకుండా చేస్తున్నారు, 100% యాక్యురసీతో చేస్తున్నారా సాధన, ఛాయ్ సాధన, రైట్? పడుకోవడం అనేది ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా చేస్తున్నాం కదా, తినడం అనేది చేస్తున్నాం కదా, అర్థమైంది. అదే విధంగా దీని మీద కన్విక్షన్ వస్తే ఈ సాధన చేస్తాం. సో ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. గాట్ ఇట్ సార్. అయితే ఇన్ జనరల్ మన ఫ్యామిలీ లైఫ్లో కానీ సొసైటీలో కానీ ఈ విషయానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. మన మీద మనం పనిచేయడం అనే దాని మీద. అదే మనము చదువుకి ఇచ్చాము, యూనివర్సిటీస్కి ఇచ్చాము, అన్నిటికీ ఇచ్చాము, అండ్ అవి జరుగుతూనే ఉన్నాయి. అందుకే లిటరసీ రేట్ ఇప్పుడు 75 years ఆఫ్ ఇండిపెండెంట్ దీంట్లో చూస్తే 10-15 నుండి లిటరసీ రేట్ ఇప్పుడు 80కి వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఇలా వచ్చింది. అసలు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 40-45 ఏళ్ళ నుంచి 70కి వెళ్ళింది అంటే ఎందుకు వచ్చింది? మనకు అర్థమైంది, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, చదువుకోవాలి, స్కిల్స్ పెంచుకోవాలి, దాంతో వస్తుంది అని. అదే విధంగా మనిషికి బుద్ధి రావాలి అనే విషయం వచ్చిన రోజు దాని మీద కూడా పనిచేస్తాం. ఈలోపు కొంతమందికి అర్థమవుతుంది, వాళ్ళ గ్రూప్ ఇక్కడ ఉన్న గ్రూప్ దాని మీద పనిచేస్తుంది అన్నట్టు. ఓకే అపర్ణ గారు, మీరు వెయిట్ చేద్దాం. ఇంకా ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లాస్ట్ తీసుకున్నాం, టైం అయిపోతుంది, అయిపోయింది కూడా. ఎనీ షేరింగ్, ఎనీ క్వశ్చన్ ఉంటే తీసుకుందాం. సో ఏదైతే డిసెంబర్లో ఒక వర్క్షాప్ 1 week ప్లాన్ చేసామండి, దానికి రిజిస్ట్రేషన్స్ అన్నీ వచ్చాయండి. దానికి ఇంకా క్లోజ్ కూడా చేసాము రిజిస్ట్రేషన్స్. దాంట్లో అన్హద్లో జరగబోతుంది వర్క్షాప్, అది 1 week. దాంట్లో అకామిడేషన్ లిమిటెడ్గా ఉంటుంది, అందుకని ఇంకా రిజిస్ట్రేషన్ ఫుల్ అయిపోయినాయి, క్లోజ్ చేసామండి. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ 1 week టైం దీనికోసం తీసుకొని వచ్చేవాళ్ళు బాగానే రెస్పాండ్ అయ్యారు, వస్తున్నారు. ఓకే, పోల్ క్లోజ్ అయిందా? పోల్ ఉందండి, అంటే మధ్యలో దీని మీద కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. ఎలా చాలా మంది అన్నిట్లో ఉంటున్నారో తెలియట్లేదు కదా, సో అందరూ కొంచెం దీంట్లో మీరేం ఫీల్ అవ్వద్దు, మీరు పోల్ ఇస్తే నేనేం ఫీల్ అవుతున్నాను దాంట్లో. సో యూజ్ అవుతుందా లేదని దాన్ని బట్టి మనం అప్డేట్ చేసుకోవచ్చు, ఏమైనా మార్చుకోవచ్చు అని. చాలా బాగా చెప్పారు. అందరూ ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి మీ స్క్రీన్ మీద ఉన్న ఆ పోల్ ఉందండి, దాంట్లో మీరు రేట్ చేయొచ్చు దీన్ని, ఎందుకంటే ఎలాగో అందరం చేస్తున్నాం అదే ఉద్దేశం. చూడండి, పోల్ లో సెకండ్ క్వశ్చన్ కొంచెం ఏదో వేరే డాక్యుమెంటరీ ఉంది, అది తీసేసేయండి. ఫస్ట్ లైన్ సెకండ్ క్వశ్చన్ అర్థం అండి. అండ్ 50-60 మంది దాకా ఉన్నారు, ఓన్లీ 14 members రెస్పాండ్ అయ్యారు. పోల్ ఇప్పుడు ఇందాక కనిపించింది, ఆ సెకండ్ క్వశ్చన్ నాకు అర్థం సార్. నమస్తే సార్, అది గారు మాకు పోల్ కనిపిస్తలేదండి. అవునా? చిన్న సార్ మళ్ళీ ఏమైనా లాంచ్ చేస్తారా? ఎండ్ చేసినట్టు ఇప్పుడు చూడండి, వచ్చింది సార్. ఇప్పుడు వస్తే దాన్ని రెస్పాండ్ అవ్వండి. ఆ సెకండ్ క్వశ్చన్ మటుకు ఈ రోజు టాపిక్ ఏంటి, ఎలా ఉంది అనేది జస్ట్ దాంట్లో బ్రాకెట్ లో ఉండే డాక్యుమెంటరీ అదంతా జస్ట్ పొరపాటున వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ ఈ రోజు ఎంత ఉపయోగపడింది, సెకండ్ క్వశ్చన్ కూడా అంతే, అది ఎంత ఉపయోగపడిందని, సెకండ్ ఏమో ఎలా ఉంది అనేది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ మీ ఫోన్ నెంబర్ ఏంటి? రమేష్ బాబు గారు, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడతారా అండి? అదే సార్, అంతా మీ టాపిక్ అంతా బాగానే ఉంది సార్. అది మీరు మళ్ళీ డిసెంబర్లో 1 week పెట్టారా సార్? అవునండి. ఓకే ఓకే, అంటే ఈ ఆయుర్వేదిక్ ఇది కూడా ఉంది కదా అనుకుంటా. ఇది ఇక్కడ అండి, హైదరాబాద్ దగ్గర వికారాబాద్ అని అన్హద్ అనే ప్లేస్ లో, ఇది సుందర్రాజు గారి ప్లేస్ లో కాదు. ఓకే ఓకే, ఇది ఓన్లీ జీవన్ విద్య. 1 week సుందర్రాజు గారి ప్లేస్ లో కూడా పెట్టినట్టున్నారుగా. ఏంటండి? సుందర్రాజు గారి ప్లేస్ లో కూడా పెట్టినట్టున్నారుగా. సుందర్రాజు గారు ఏమో ప్రతి నెల ఆరోగ్యం గురించి 1 week వర్క్షాప్ అది చేస్తారు, అది సప్తాహము. ఇప్పుడు నేను చెప్పేది ఇది ఓన్లీ జీవన్ విద్య గురించి డీప్ గా డిస్కస్ చేసుకోవడానికి 1 week అండి, ఇది వేరే ప్రోగ్రామ్. సార్ మొన్న ఏదో బుక్ కూడా పెట్టారు, అది బుక్
డౌన్లోడ్ చేసి సగం చదివాను సార్. బాగుంది. ఓకే థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ఎనీ లాస్ట్ క్వశ్చన్ ఆర్ ఎనీ లాస్ట్ షేరింగ్ అండి? నాట్ విల్ ఎండ్ ద సెషన్. ఓకే అండి, సో ఏం క్వశ్చన్ లేకపోతే ఎండ్ చేద్దామండి. థ్యాంక్ యూ అండి. సో పోల్ రెస్పాండ్ అవ్వండి, ఇంకా రెస్పాండ్ అవ్వాలి వాళ్ళు. ఓకే అండి, రాజేష్ యూ కెన్ స్టాప్ ద రికార్డింగ్.